కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. నడవాలి గెలవాలి నీ కొరకే నీవు, కాదేది అనుకుంటే నీకేది బరువు. నీ విజయాలే ఓ చరిత్రలై రేపటి తరముకు పునాదిగా. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. ఎగతాళి ఎదురే పడినా, అవమానం నిన్ను ఆపినా, ఆగిపోక అడుగేస్తే కథ శిఖరంలా నిలిచేది నీవు. అడ్డంకులు ఎన్ని వచ్చినా, అలసత్వం నిన్ను చేరినా, తలబడుతూ నిలబడిదే కథ సమరంలో గెలిచేది నీవు. ప్రయత్నమే నీ తోడుంటే ఎదురే ముందిరా, ప్రపంచమే నీ మాటంటే వినదా ముందరా. ఆ రోజే ఈ లోకం మొత్తం నీ వెంటే అడుగులు వేయగా. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. విసిరే నవ్వులు, నిన్ను హేళన చేసే మాటలు, ఆపలేవు నీలో ఉన్న పోరాడేటి ధైర్యాన్ని. నీ కోసం చేసే కుట్రలు, నీపైనే వేసే నిందలు, దాచలేవు నీతో ఉన్న కొట్లాడేటి స్థైర్యాన్ని. ఈ శక్తిని మనలో నింపే మాటలు కావాలి, ఆ వేదిక ఉన్నది పదరా ముందుకు సాగాలి. గంప నాగేశ్వరరావు గారి ఇంపాక్ట్ తో నడవాలి. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. నడవాలి గెలవాలి నీ కొరకే నీవు, కాదేది అనుకుంటే నీకేది బరువు. నీ విజయాలే ఓ చరిత్రలై రేపటి తరముకు పునాదిగా. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. ఇప్పటి వరకు మనకు ఒక ట్రైనర్ వచ్చి ఎలా చెప్పారు ఏంటి అనేది మనంతా చూసాం కదా. డైలీ ఒక సెషన్ ఇచ్చుకుంటూ వచ్చారు. సో మిమ్మల్ని మీరు నిరూపించుకునే టైం వచ్చిందండి. మీరు హరిహర కళాభవని ఒక స్పీకర్ గా పిలిచారు మిమ్మల్ని, మీరు ఇప్పుడు స్టేజ్ ఎక్కారు. మీరే స్పీచ్ ఇస్తే ఎట్లా ఉంటది అనేది మిమ్మల్ని మీరు ఈరోజు చూసుకోబోతున్నారు. సో అందరూ రెడీగా ఉండండి. ఆల్ ది బెస్ట్ అందరికి. మీ ప్రజెంటేషన్ చూపించుకునే టైం కాబట్టి అందరూ కూడా టైం యూటిలైజ్ చేసుకొని మిమ్మల్ని మీరు నిరూపించుకోండి. సో ఐ రిక్వెస్ట్ డాక్టర్ ప్రవీణ్ సార్ టు ఇంట్రడ్యూస్ టుడే స్పీకర్. అందరికీ హ్యాపీ ఈవినింగ్ అండి. సో ఈరోజు ఒక గొప్ప ట్రైనర్ని ఇంట్రడ్యూస్ చేసే అవకాశం నాకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో సార్ వచ్చి మోటివేషనల్ అండ్ కార్పొరేట్ ట్రైనర్, అలాగే ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్, బోర్డ్ మెంబర్ అండ్ యూట్యూబ్ స్పీకర్ అనమాట. సో హీస్ నన్ అదర్ దాన్ వెంకట్ కొల్లూరు గారు. సో హీస్ అ డైనమిక్ అండ్ ఇన్స్పైరింగ్ మోటివేషనల్ అండ్ లైఫ్ స్కిల్స్ ట్రైనర్. అలాగే he also excels in designing and delivering impactful learning experience to many people. అలాగే సార్ వచ్చి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అన్నమాట. మీకు ఎటువంటి ఫైనాన్షియల్ అడ్వైస్ కావాలన్నా సార్ని అప్రోచ్ అవ్వచ్చు. హీఈస్ ఆల్సో ఎ ట్రైనింగ్ ఎక్స్పర్టైజ్ ఇన్ ఫైనాన్షియల్ ప్లానింగ్. He's a very good financial advisor offering comprehensive solutions across mutual funds,
life insurance, health insurance, and general insurance. So, sir, we welcome you. The digital dais is yours. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ గారు. అద్భుతంగా ఒక ఇన్స్పిరేటివ్ ఇంట్రడక్షన్ యాక్చువల్లీ చెప్పాలి. ఆ, తను శోభారాణి గారు అడిగినా కూడా ఇంట్రో వద్దండి, ఏమీ వద్దు, మామూలుగా వస్తానని చెప్పాను. బట్ ప్రవీణ్ గారు కాబట్టి నా చరిత్ర దాదాపు కొంత తెలుసు కాబట్టి సార్, వెరీ నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నైస్ సార్. నైస్ బట్ బాగున్నాం నర్వస్. సార్. ఎలా జరిగినాయి ఇప్పటిదాకా ట్రైనింగ్స్ అవన్నీ? గుడ్ Who you సార్, feel? గుడ్, బాగా జరిగింది సార్. ఎన్ని టాపిక్స్ అయినాయి సుమార్ గారు? ఐడియా ఉందా? ఎవరైనా చెప్పగలరా? ఓకే సార్. సార్ స్టేజ్ ఫ్రైట్ జరిగింది, బాడీ Stage లాంగ్వేజ్ fright, జరిగింది, బాడీ లాంగ్వేజ్, కంటెంట్ క్రియేషన్, వాయిస్ మాడ్యులేషన్, వాయిస్ మాడ్యులేషన్, గోల్ సెట్టింగ్. ప్రెజెంటేషన్. కంటెంట్ కూడా నేను జరిగినట్టు కదా. కంటెంట్ చంద్రశేఖర్ గారు, మీరు నాకు తెలుసు ఆల్రెడీ, నేను మీకు తెలుసో లేదో తెలియదు. తెలుసు సార్, మిమ్మల్ని చూసిన వెంటనే అనుకుంటూ ఉన్నాను. వెరీ నైస్ అండి. మీ గురించి శోభరాణి గారితో కూడా మాట్లాడాను. ఎనీవే, మీరంతా కూడా ఇంపాక్ట్ ప్లాట్ఫామ్ లో ఒక అద్భుతమైన ట్రైనింగ్ సెషన్, ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్ కి వచ్చి ఇంత మంచి ట్రైనింగ్ తీసుకోవడాన్ని డెఫినెట్ గా అందరూ కూడా అప్రిషియేట్ చేస్తారు. ముఖ్యంగా నేనైతే చాలా అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే ట్రైనింగ్ అనేది మన లైఫ్ లో, మన వాక్స్ ఆఫ్ లైఫ్ లో అన్ని కార్నర్స్ లోనూ అది అవసరం అవుతుంది. మనము ఇంట్లో భార్య బిడ్డలతో మాట్లాడేటప్పుడు, పిల్లలతో మాట్లాడేటప్పుడు, మార్కెటింగ్ లోను, సొసైటీలోను, ప్రతి చోట కూడా మనకి ఈ ట్రైనింగ్స్ అనేవి అవసరము. ఎందుకంటే ట్రైనింగ్ లేకపోవటం వల్ల, అంటే పర్సనల్ డెవలప్మెంట్ అంటాం దీన్ని. పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది అది ఇప్పుడు దాని వాడుక భాషలో చెప్తున్నారు. బట్ ఇది పర్సనల్ డెవలప్మెంట్. మనము డెవలప్ అవడం కోసం నేర్చుకోవడాన్ని మనము ఈ పర్సనల్ డెవలప్మెంట్ అంటాము. ఈ ట్రైనింగ్ ద్వారా మనకి అన్ని ఆస్పెక్ట్స్ లో మనం నేర్చుకోగలుగుతాం. ఒకటి మాట్లాడము, అలాగే ఇంట్లో ఫ్యామిలీతో ఎలా డీల్ చేయాలి, పిల్లలతో ఎలా డీల్ చేయాలి, సొసైటీతో ఎలా డీల్ చేయాలి, అలాగే మార్కెటింగ్ పీపుల్ అయితే మార్కెటింగ్తో ఎలా డీల్ చేయాలి, అలాగే స్పీకర్స్ అయితే ఎలా మాట్లాడాలి, ట్రైనర్స్ అయితే ఎలా ట్రైనింగ్ ఇలాంటివన్నీ కూడా మనకి ఈ టీటీడబ్ల్యూఎస్ లో ఒక 21 రోజులు లేదా 25 రోజులు ఆన్లైన్ సెషన్స్, అలాగే దానికి మించి వండర్ఫుల్ గా 2 days ఆఫ్లైన్ సెషన్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అవన్నీ చూస్తారు. అలాంటి ప్లాట్ఫామ్ మీదకి మీరంతా వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి కూడా నేను కంగ్రాచులేషన్ ఇస్తూ వెల్కమ్ చేస్తున్నాను. అలాగే ఈరోజు ఈ గ్రూప్ యాక్టివిటీలో మీరు ఏ టాపిక్స్ ప్రిపేర్ అయ్యారో నాకు తెలియదు. నా సజెషన్ ఏంటంటే, ఎవరు కూడా ప్రిపేర్ అయ్యి చదివినట్టుగా కాకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా పిలిచి ఒక 4 నిమిషాలు మీరు మాట్లాడండి, ఒక 5 నిమిషాలు మీరు మాట్లాడండి అంటే కూడా ప్రిపరేటివ్ గా మాట్లాడే విధంగా మీరు ఉండే ఫీల్ తో మీరు మాట్లాడాలి. అంటే సపోజ్ నేను అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదైనా టాపిక్ ఇచ్చి దీని మీద మాట్లాడినా కూడా మీరు చాలా స్పాంటేనియస్ గా మాట్లాడగలగాలి. అలా మాట్లాడాలి. అలా ఆ ఫీల్ తో మీరంతా కూడా మాట్లాడితే ఒక ట్రైనర్కి ఉండాల్సిన, ఒక స్పీకర్కి ఉండాల్సిన క్వాలిటీస్ లో ఇవి ముఖ్యం అనమాట. అంటే మనము నేర్చుకుని ప్రిపేర్ అయ్యి లేదా పీపీటీ పెట్టుకుని ఇవన్నీ పెట్టుకుని మాట్లాడడం అనేది అది ఒక పార్ట్ అది. బట్ బీయింగ్ ఏ గుడ్ ట్రైనర్ ఆర్ ఎక్సలెంట్ ట్రైనర్ గా ఉండాలంటే ఏ టాపిక్ ఇచ్చినా కూడా మనం స్పాంటేనియస్ గా బ్రెయిన్ లో వర్క్ చేసుకుని ఆ పాయింట్స్ మీద మనం మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్. అవి ట్రైనర్స్ ఉండే లక్షణాల్లో అది ముఖ్యమైన లక్ష్యము. అలాగే ఇవాళ కూడా మీరు ఏ టాపిక్స్ అయితే ప్రిపేర్ అయ్యారో చాలా స్పాంటేనియస్ గా మాట్లాడండి. ఎక్కడ నర్వస్ ఫీల్ అవ్వద్దు, ఎక్కడ ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారని ఫీల్ అవ్వక్కర్లేదు. మీరు స్టేజ్ ప్రైట్లో వింటారు. సో మనకి ఈ స్టేజ్ పేరు కానీ, లేకపోతే వాయిస్ పేరు కానీ, లేకపోతే వింటున్నారని చూస్తున్నారనే ఫీర్ ఏం లేకుండా అద్భుతంగా, అంటే ఏ పాయింట్ని ఎక్కడ మనం స్ట్రెచ్ చేయాలి, ఏ పాయింట్ని ఎక్కడ మనం హైలైట్ చేయాలి, ఇవన్నీ గుర్తుపెట్టుకుని మనం స్టార్ట్ చేద్దాం. మీ అందరి దగ్గర నేను ఈ రోజంతా కూడా మీ అందరి టాపిక్స్ వింటాను, నేను కూడా నేర్చుకుంటాను మీలో. ఎందుకంటే చాలా ఎఫిషియెంట్ పీపుల్. అంటే ఇక్కడ ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్ లో నేర్చుకోవడానికి వచ్చామే కానీ, బట్ మీ వాక్స్ ఆఫ్ లైఫ్ లో మీరంతా కూడా ఎక్స్పర్ట్స్.
ఇప్పుడు సెన్సేర్ గారు ఆయన స్టార్ హెల్త్ లో ఆయన ప్రోడక్ట్ ట్రైనరు, అలాగే ఇంకా ఆ, సుబాని గారు, వెంకట్ మల్లెల గారు, ఇలా ఎవరెవరు ఎక్స్పర్ట్స్ వాళ్ళంతా కూడా అద్భుతమైన పీపుల్. సో కాబట్టి ఇక్కడ మనం ఏదో నేర్చుకుంటున్నాము అనే ఫీలింగ్ కాకుండా యూఆర్ ఆల్ ఎక్స్పర్ట్స్. ఆ ఫీలింగ్ తో మీరు ఒక మెచ్యూర్డ్ గా, ఇక్కడ కూడా మనం మెచ్యూర్డ్ గా మనం మాట్లాడే విధంగా మాట్లాడాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ వెల్కమ్. ప్లీజ్ స్టార్ట్. ఓవర్ టు మేడం. Yeah, thank you so much, sir. Thank you so much. So, team one, start. హలో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఐఎమ్ శ్రీలత నాగినేని. ఇవాళ నా టాపిక్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే మన మీద మనకున్న బిలీఫ్, ఐ కెన్ డూ ఇట్ అనే ఒక పాజిటివ్ థాట్ మన సక్సెస్కి ఫస్ట్ స్టెప్. వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈవెన్ స్మాల్ గోల్స్ కూడా మనకి చాలా పెద్దగా కనిపిస్తాయి. లైఫ్లో మనకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు వాటిని ఫేస్ చేయగలం. కాన్ఫిడెన్స్ ఉన్న వ్యక్తి భయపడ్డు, డౌట్ పడ్డు, ఆల్వేస్ ఫార్వర్డ్గా మూవ్ అవుతుంటాడు. మన ఇంపాక్ట్ ప్రోగ్రాంలో మనం నేర్చుకున్నట్టు బాడీ లాంగ్వేజ్, ఐ కాంటాక్ట్, పాజిటివ్ వర్డ్స్ ఇవన్నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని చూపిస్తాయి. మన పోస్చర్ స్ట్రాంగ్గా ఉండాలి, స్మైల్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇవి మనకి ఎక్స్ట్రా ఎనర్జీని ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు నేనే ఉన్నాను. స్టేజ్ మీద స్పీచ్ ఇవ్వాలంటే ఫస్ట్ భయం వేసేది. బట్ మన మనసులో ఐ కెన్ డూ ఇట్ అని చెప్పుకుంటే కరేజ్ ఆటోమేటిక్గా వస్తుంది. స్మాల్ అచీవ్మెంట్స్ బిల్డ్ బిగ్ కాన్ఫిడెన్స్. సో ఒక సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ ద కీ ఆఫ్ సక్సెస్. మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉంటే మనకి సక్సెస్ మెల్లమెల్లగా అదే వస్తుంది. నేను ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయింది నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. Happy evening all. This is Bhaskar Rao. నా నా 4 రోజుల జర్నీ ఇన్ఫాక్ట్తో కానీ నేను చూసుకున్నట్టయితే 7:45 నా రైలు ప్రయాణం స్టార్ట్ అవుతుంది. 8:30 నుండి ఆ సభ్యుల యొక్క ప్రసంగంతో నేను ముందుకు సాగుతూ ఉంటాను. ఇలా సాగుతూ ఉంటే ముందుగా ఒక పాట వస్తుంది. ఆ పాటలోని పక్షులు, ఆ పాటలోని ఉన్నటువంటి విషయాలు అవన్నీ కూడా నా జీవితంలో ఎక్కడో ఎప్పుడో ఏదో విధంగా చూశాను, అనుభవించాను, దాంతో ప్రయాణం చేస్తున్నాను అని కూడా అనిపిస్తుంది. ఇంతలోకే స్టేజ్ ఫీలింగ్ నీకు ఉందా భాస్కర్రావు, జాగ్రత్త అని సుబ్బారావు సార్ పలకరించినట్టు, అది అయిపోయిన వెంటనే ఏం సెట్ చేసుకుంటావు గోల్ నువ్వు అని అడిగినట్టుగా ఆ శ్రీరామ్ సారు వీళ్ళ యొక్క పలకరింపులు పులకరింపుల్లో నేను లెర్నింగ్ నుండి కంటెంట్ ప్రాక్టీస్ వరకు కూడా ప్రయాణం చేశాను. ఆ ప్రయాణంలోని భయం అనేది సుబ్బారావు సార్ చెప్పినప్పుడు ఆ భయాన్ని ఎలా తొలగించుకోవాలనేది చూశాను. కిరణ్ సారు నీకేం కావాలి అని అడిగినప్పుడు ఆ ఏం కావాలో అని నేను ఒక్కసారి నా మనసును మరీ అడిగాను. అంతేకాకుండా బాడీ లాంగ్వేజ్ ఉంటుందా, నేను ప్రసంగించేటప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నాను, ఎదుటివారిని నేను ఆకర్షించవచ్చా నా బాడీ లాంగ్వేజ్తో అనే పదాన్ని కూడా నేను అర్థం చేసుకున్నాను. ఇదన్నీ ఒకటైతే మా చెరుకూరు స్వర్ణలత మేడం గారు వచ్చినటువంటి సైకలాజికల్ ఆస్పెక్ట్స్ నన్ను నా లైఫ్లోని కొన్ని రకాలైనటువంటి మార్పులకు తీసుకువెళ్తుంది అనేది భావిస్తున్నాను. ఇన్ఫాక్ట్ అంటే ఇంటర్నల్ యాక్టివిటీ ఫర్ కరెక్షన్ నన్ను ఒక టూర్ అని నేను భావించాను. జీవితంలో ఎదురైన ప్రతి విషయాన్ని చక్కగా ఒక పాట రూపంలో ఉంచి మమ్మల్ని అందరినీ కూడా అట్రాక్షన్ చేసినటువంటి ఇన్ఫాక్ట్ కి నేను ఎప్పుడు కూడా షబాష్ అని చెప్తూనే ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఈవినింగ్ అండి.
I'm Kalyani from Vijayawada అండి. టుడే ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ టైం మేనేజ్మెంట్ అండి. టైం మేనేజ్మెంట్ అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ స్కిల్ అండి. టైం మేనేజ్మెంట్ అనేది లేకపోతే మనం సక్సెస్ అనేది సాధించలేము. మనం టైంని కనుక ఫాలో అయితే ఖచ్చితంగా సక్సెస్ మనల్ని ఫాలో అవుతుంది. యూజువల్ గా టైం మేనేజ్మెంట్ ఎఫెక్ట్ చేసే రెండు థింగ్స్ అండి. ఒకటి ద ఫస్ట్ వన్ ఈస్ లేజినెస్ అండి. రెండు థింగ్స్ ని మనం మన డైలీ లైఫ్ లో థింగ్స్ ని ఇంపార్టెంట్ థింగ్స్ ని అది కూడా ప్రయారిటైజేషన్ చేసుకుపోవడం వల్ల మనం సక్సెస్ వైపు ఎక్కువగా వెళ్ళలేమండి. నేను మ- ఆ, మనకున్న ఈ 24 అవర్స్ అనేది ప్రతి ఒక్కరికి సేమ్ అదే టైం ఉంటుందండి. ఒక స్టూడెంట్ నుంచి ఒక లీడర్ వరకు, లేదా ఒక పూర్ మ్యాన్ నుంచి ఒక రిచ్ మ్యాన్ వరకు సేమ్ 24 అవర్స్ ఉంటాయి. బట్ ఎవరైతే టైం టైం ని కరెక్ట్ గా మేనేజ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎవరైతే వేస్ట్ చేస్తారో వాళ్ళు ఫెయిల్యూర్ గా ఉండిపోతారండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు ఇద్దరు స్టూడెంట్స్ ఒక ఎగ్జామ్ రాయబోతున్నారు. అందులో ఫస్ట్ స్టూడెంట్ తన తన ఎడ్యుకేషన్ ప్లాన్ చేసుకుంటూ, షెడ్యూల్ చేసుకుంటూ, కొంచెం కొంచెంగా చదువుకుంటూ రివైజ్ చేసుకున్నాడు. ద సెకండ్ స్టూడెంట్ ఏం చేశాడంటే రేపు రేపు అని పోస్ట్ పోన్ చేస్తూ డిలే చేశాడు. సో ఫైనల్ గా ఎగ్జామ్స్ వచ్చేసాయి. ఇద్దరు ఎగ్జామ్ రూమ్ వైపు వెళ్తున్నారు. ఎవరైతే బాగా ప్లాన్ చేసుకున్నారో వాళ్ళు ఏం చేశారంటే కామ్ గా కాన్ఫిడెంట్ గా నడుస్తున్నారు. ఎవరైతే చదవలేదో అతను నర్వస్ ఫీల్ అవుతూ రిగ్రెట్ గా ఉన్నాడు. సో ఫైనల్ గా ఎగ్జామ్ రాశారు, రిజల్ట్స్ వచ్చాయి. సో ఫస్ట్ పర్సన్ సక్సెస్ అయ్యారు, సెకండ్ పర్సన్ ఫెయిల్యూర్ గా రిమైన్ అయ్యారండి. సో మనకున్న ఈ 24 అవర్స్ ని ప్రతి ఒక్కరు ఒక ఫార్ములా, అంటే 8+8+8 అనే ఫార్ములేటెడ్ సిస్టమ్ లో కనుక డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే ఫస్ట్ 8 అవర్స్ మన ప్రొఫెషనల్ లైఫ్ కి స్పెండ్ చేస్తే, సెకండ్ 8 అవర్స్ మన గుడ్ స్లీప్ కి, ఒక గుడ్ హెల్త్ ఉండేలా స్పెండ్ చేస్తే, థర్డ్ 8 అవర్స్ ఒక 9 ఫ్రాగ్రెన్సెస్ మన లైఫ్ ని ఫుల్ఫిల్ చేసే విధంగా ఉండాలి. అందులో ఫస్ట్ 3F అంటే ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఫెయిత్. 3S స్మైల్, సర్వీస్, సోల్. 3H హెల్త్, హాబీ, హైజీన్ అండి. ఈ 9 ఫ్రాగ్రెన్సెస్ మన లైఫ్ లో ఉండేలాగా మన లైఫ్ ని బ్యాలెన్స్ చేస్తూ టైం ని మేనేజ్ చేస్తే మనం ఖచ్చితంగా సక్సెస్ఫుల్ లైఫ్ ని లీడ్ చేస్తామండి. థ్యాంక్ యూ. హలో అండి, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు ఫణీంద్ర వర్మ తోట అండి. నేను ఒక ఫిజియోథెరపిస్ట్ ని. ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ. సో ఈ రోజు నా టాపిక్ వచ్చి కెరియర్ గైడెన్స్ అండి. సో కెరియర్ గైడెన్స్ గురించి తెలుసుకోవడానికి మనం 5W1H అనే రూల్ ని అప్లై చేద్దామండి. 5W, 5 వైస్ 1 హస్బెండ్. అంటే హూ, వాట్, వేర్, వెన్ అండ్ హౌ. ఎలా, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు అనేది తెలుసుకుంటే మనం ఏ టాపిక్ అయినా సులభంగా నేర్చుకోగలుగుతామండి. సో వాట్ ఈస్ కెరియర్ గైడెన్స్? కెరియర్ గైడెన్స్ అంటే ఏంటి? కెరియర్, దీన్ని విడదీద్దామండి. కెరియర్ గైడెన్స్ ని కెరియర్ అండ్ గైడెన్స్. కెరియర్ అంటే ఏంటి? వృత్తి, జీవితంలో జీవనం కోసం చేసే ప్రతి పనిని మనం వృత్తి కింద కేటగరైజ్ చేస్తామండి. అండ్ మార్గదర్శకత్వం, ఆ పని చేయడానికి లేదా ఆ వృత్తిలో ఎదగడానికి మీకు దొరికినటువంటి ఆశ లేదా ప్రేరణ ఏంటనేది మార్గదర్శకత్వం అంటామండి. సో ఈ కెరియర్ గైడెన్స్ ఎందుకు అవసరం? కెరియర్ గైడెన్స్ ఉండటం వల్ల మనకి హెల్త్, సక్సెస్, వెల్త్ అండ్ హ్యాపీనెస్ ఉంటుందండి. మనం ఎంచుకున్న పదంలో మనం నడవటం వల్ల, కెరియర్ గైడెన్స్ ఉంటే మనం ఎంచుకున్న పదంలో మనం నడవడం వల్ల మనకి సక్సెస్ ఉంటుందండి. సక్సెస్ ఉంటే హెల్త్ ఉంటుంది, హెల్త్ ఉంటే వెల్త్ ఉంటుంది, వెల్త్ ఉంటే హ్యాపీనెస్ ఉంటుంది. లేదు, మనకు నచ్చిన పదాలు నడవట్లేదు, ఎవరో చెప్పిన పదాలు నడుస్తున్నాము, అక్కడ సక్సెస్ ఉండదండి. అక్కడ సక్సెస్ లేకపోవడం వల్ల మనకు హ్యాపీనెస్ ఉండదు, హెల్త్ ఉండదు, వెల్త్ కూడా ఉండదు. సో కెరియర్ గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ కెరియర్ గైడెన్స్ ఎప్పుడు ఎవరికి అవసరము? వృత్తి సంబంధిత ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ప్రతి ఒక్కరికి కెరియర్ గైడెన్స్ అనేది అవసరం అండి. ఎక్కడ అవసరం అంటే వృత్తి సంబంధిత నిర్ణయాలు తీసుకునే ప్రతి అడుగులోనూ మొదటి అడుగు నుంచి చివరి అడుగు వరకు ప్రతి క్షణం ఈ కెరియర్ గైడెన్స్ అనేది అవసరం అండి. ఎవరికి అవసరం? విద్యార్థి స్థాయి నుంచి ఉద్యోగస్తుల వరకు, వ్యాపారస్తులకు, ప్రతి ఒక్కరికి ప్రతి క్షణం వృత్తి సంబంధిత విషయాల్లో ఇది అవసరం అండి. ఎలా? నిష్ణాతుల నుంచి నేర్చుకోవాలండి. ఏ రంగంలో అయినా కానివ్వండి, ఎదిగిన వారి నుంచి, సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా లేదా ప్రయత్నిస్తూ ఆగిపోయిన ప్రతి ఒక్కరి నుంచి మనం ఇది నేర్చుకోవడం జరగాలండి. సో తెగిన గాలిపటం ఎలాగైతే కంట్రోల్ లేకుండా అటు ఇటు వెళ్ళి ఏ స్తంభానికో చెట్టుకో అతుక్కుపోతుందో, అదే విధంగా గైడెన్స్ లేని ఒక జీవితం కూడా ఎక్కడో ఒక చోట ఆగిపోతుందండి. సో కెరియర్ గైడెన్స్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా అవసరం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ.
హలో, గుడ్ ఈవినింగ్ ఆల్. నా పేరు సూరిబాబు, పాలక నుంచి మాట్లాడతాను. టాపిక్ వచ్చి సేవింగ్. మనం సేవింగ్స్ అంటే ఏంటి, సేవింగ్స్ ఎందుకు చేసుకోవాలి, అసలు ఎలా చేసుకోవాలి? సేవింగ్స్ లేకపోతే మన జీవితం, ఇప్పుడు కుటుంబాలు చాలా రోడ్ల మీద పడుతున్నాయి. సేవింగ్స్ అనే ఒక వాళ్ళకి తెలియకపోవడం, లేకపోతే వాళ్ళు చేసి అలవాటు లేకపోవడం. సేవింగ్స్ చేసుకోవడానికి ఒక ఫార్ములా ఉంది, 50-30-20. 50 అంటే మన శాలరీలో 50% మన నిత్యావసరాలు, గ్రాసరీ కానీ లేకపోతే రెంటల్ కానీ, కరెంట్ బిల్లు, ఫోన్ బిల్లు కట్టాలి. 30% అది మన ట్రావెలింగ్ కానీ బట్టలు కానీ కొనుక్కోవాలి. 20% కంపల్సరీగా మన సేవింగ్స్ వేసుకోవాలి. సేవింగ్స్ వేసుకుంటే మన కుటుంబాలు బాగుంటాయి, ప్లస్ మనం ఆర్థికంగా బలపడతాం. అలాగే మన ప్లానింగ్కి అయ్యి ఉపయోగపడతాయి. అసలు ఎంత సేవింగ్స్, చాలా మంది హ్యాబిట్ ఏంటని అడిగితే మనం రీడింగ్ బుక్స్ చదువుతున్నాం, లేకపోతే ఏదో నాకు క్రికెట్ అంటే ఇష్టం ఉంటారు. కానీ ఎవరైనా హ్యాబిట్ అడిగితే సేవింగ్స్ అని చెప్పరు. మనం ఇప్పటి నుంచి కూడా సేవింగ్స్ అని చెప్దాం. సేవింగ్స్ అనేది ఒక హ్యాబిట్ ఉండాలి. కొంతమంది 2 లక్షల జీతం ఉన్నా వాళ్ళు సేవింగ్స్ చేయలేరు. కనీసం చిన్న చిన్న వ్యాపారస్తులు 30,000 40,000 ఉంటే వాళ్ళు సేవింగ్స్ చేసుకోగలుగుతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్తో కాదు, మన మైండ్ సెట్ ఉండాలి, హ్యాబిట్ కూడా ఉండాలి. అంతేగాని సేవింగ్స్ అనేది జీతం మీద, మన ఇన్కమ్ మీద ఆధారపడింది. మైండ్ సెట్ ఫిక్స్ అయి ఉండాలి, ప్లస్ హ్యాబిట్ ఉండాలి. చూడండి, సేవింగ్స్ చాలా రకాలు ఉన్నాయి. మనం కొనుక్కుంటే ఏ వస్తువు, అది కూడా సేవింగే. అంటే ఏంది, కొనుక్కుంటాం, ఖర్చు పెడతాం కదా, సేవింగ్స్ అంటున్నారు ఏంటంటే మనం కొనుక్కున్నప్పుడు చాలా రకాలుగా ఆ, ఏ- మనం ఎంక్వైరీ చేసుకోవాలి, ఎక్కడ తక్కువ అవుతుంది అని. చాలా ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న మొబైల్స్ అన్నీ, అక్కడికి వెళ్ళి మనం ఆ అందుబాటులో ఉన్న ఆఫర్స్ ఉన్నాయి కొనుక్కుంటే అది కూడా సేవింగ్స్ చేసినట్టే. అలాగా మనం అప్పు అప్పులు తగ్గించుకోవాలి. అప్పు అడక్కు, అప్పు ఇవ్వకు. ఎందుకంటే అప్పు మనం ఇచ్చామనుకోండి, ఆడు ఎప్పటికి ఇస్తాడో ఎవడో తెలియదు. అలా ఇవ్వలేని కూడా సేవింగ్స్ మనం చేసుకోబోతాం. అలా మనం అప్పు కూడా చాలా తగ్గించుకోవాలి. సేవింగ్స్ చేసుకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది. మన కుటుంబ పిల్లలు కూడా అలవాటు చేయాలి. చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు డిబ్బీలు ఇస్తే వాళ్ళు మన ఇచ్చిన డబ్బులు వాళ్ళు దాటుతుంటారు, అలా అలవాటు అవుతుంది. పెద్దవాళ్ళు ఏదైనా ఉద్యోగం వచ్చిందనుకో, నువ్వు సేవింగ్స్ చేసుకో, నీకు బాగుంటుంది, నీకు లైఫ్ బాగుంటుంది అని అలవాటు చేసుకున్నావు ఉంటే సేవింగ్స్ అని సేవ్ అవ్వాలి, మనం కుటుంబం సేవ్ అవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఆల్. ఐఎమ్ మురళి అండి. టుడే మై టాపిక్ ఈజ్ యాటిట్యూడ్. మన లైఫ్లో మనం ఏ డిసిషన్ తీసుకున్నా దాని రూట్ కాజ్ ఈజ్ యాటిట్యూడ్. మన యాటిట్యూడ్ పాజిటివ్గా ఉన్నంత వరకు మనం తీసుకునే డిసిషన్స్ అన్ని పాజిటివ్గా ఉంటాయి, మన లైఫ్ స్టైల్ కూడా పాజిటివ్గానే ఉంటుందండి. దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను. నా కెరీర్ స్టార్టింగ్ టైంలో 2007లో ఐ వెంట్ టు గుజరాత్ అండి. గుజరాత్లో వడోదరాలో మేము ప్రాజెక్ట్ చేసేవాళ్ళం. సో ఇలా ప్రాజెక్ట్ చేస్తున్న టైంలో నేను ముంబై టు గుజరాత్ వెళ్ళేవాడిని, వడోదర. వెళ్తున్నప్పుడు మీరందరూ ఇమాజిన్ చేసుకోండి, విమెన్ 2 టైప్స్, వన్ ఈజ్ వర్కింగ్ విమెన్, వన్ ఈజ్ హౌస్ వైఫ్, అంతే కదా. సో ముంబైలో లోకల్ ట్రైన్ నుంచి సూరత్ వెళ్ళాలి కదా మనం. లోకల్ ట్రైన్లో ఎక్కేసి సూరత్ ట్రైన్కి నేను వెళ్ళాను మామూలుగా ఒకరోజు. వెళ్తే నేను షాక్ అయ్యాను. అక్కడ వర్కింగ్ ఉమెన్ అందరూ కూడా సబ్జీ, మన వెజిటేబుల్స్ కొనేసుకుని కట్టర్స్తో కట్ చేసుకుంటున్నారు, కూరగాయలు కట్ చేసుకున్నారు. ట్రైన్లో వైల్డ్ జర్నీ వాళ్ళు కూరగాయలు కట్ చేస్తున్నారు, కట్ చేసి హ్యాండ్ బ్యాగ్స్లో పెట్టుకుంటున్నారు. ఏంటిది ఇలా ఉన్నారు అనుకున్నాను. తర్వాత సూరత్ అక్కడ 4 hours జర్నీ, అంతే కదా. సో వాళ్ళు మార్నింగ్ 5 o'clockకి సూరత్లో స్టార్ట్ అవుతారట, 9 o'clock వస్తారట. నేను ఒక ఆవిడని అడిగాను, చెప్పిందనమాట. వస్తారట. వచ్చిన తర్వాత ఈవినింగ్ 5:30కి 6 o'clock ట్రైన్ ఉంటుంది. సో 10 o'clock సూరత్ రీచ్ అవుతారు. అక్కడ నుంచి ఇంటికి వెళ్ళడానికి 15 minutes 20 minutes పడుతుందట. సో ఈవిడి వచ్చేటప్పుడు పిల్లలు పడుకునే ఉంటారట, వెళ్ళేటప్పుడు కూడా పిల్లలు పడుకునే ఉంటారట. ఓన్లీ సండే వాళ్ళ ఫ్యామిలీతో లంచ్ చేస్తారట. ఆవిడ చెప్తే నేను నా కెరీర్ స్టార్టింగ్ డేస్ అయ్యి బాబోయ్ లైఫ్ ఎంత డిఫికల్ట్గా ఉంటుంది అనిపించింది. అది యాటిట్యూడ్ అనమాట. ఆవిడికి టైం మేనేజ్మెంట్ చేయాలని, లేదా లైఫ్లో సక్సెస్ అవ్వాలని, కెరీర్ని కాపాడుకోవాలి అనే యాటిట్యూడ్ ఉంది కాబట్టి అవుతుంది పని. సో లేటర్ మేమేం చేసాం, అస్సాం షిఫ్ట్ అయ్యాం. అక్కడ యాటిట్యూడ్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, నేను అక్కడికి వెళ్ళేసరికి సిచ్యువేషన్ ఏంటంటే, తీవ్రవాదులు పక్క కంపెనీ ఉంటుంది ఎన్సీసీ అని, ఓకే చెప్పకూడదు, ఆ కంపెనీ ఎంప్లాయీస్ని కిడ్నాప్ చేశారు. దట్ డే నేను వెళ్ళాను అనమాట. జస్ట్ నేను ఫ్లైట్ దిగి అలా వెళ్ళాను క్యాంపస్కి వెళ్ళగానే మొత్తం పోలీస్ సెక్యూరిటీ ఉంది. ఏంటిది అనగానే, ఏమండి మేము 3 shiftsలో ఉంటామండి అన్నారు. సో వెనక్కి వచ్చేలా ఉండాలా. నా యాటిట్యూడ్ ఏంటంటే రాకూడదు, మనం చాలా ముందుగా ఉంటాం. సర్లేని ఉండిపోయాం. 2.5 years ఉన్నాను నేను. 2007లో 7 to 9 వరకు నేను అక్కడే ఉన్నా. సో నేనేమంటానంటే, లైఫ్లో యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు ఫస్ట్ యాటిట్యూడ్ బేస్ అనమాట. మన డిసిషన్కి యాటిట్యూడే బేస్.
మనం స్మూత్గా ఉండాలి ఇక్కడ, లేదా మనం కమ్యూనికేషన్ మనం జాగ్రత్తగా మాట్లాడాలి, ఎదుటి వాళ్ళతో మనం రెస్పెక్ట్గా ఉండాలి అనే ఈ ఈ పెర్ఫార్మెన్స్కి రీజన్ యాటిట్యూడ్ అండి. చాలా మంది ఉంటారు ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి, చాలా మంది ఉంటారు రెస్పెక్ట్ ఇవ్వడానికి ఇష్టపడరు పీపుల్. దాని ఇంపాక్ట్ ఏంటంటే ఇన్నర్ సైడ్ ఏంటంటే యాటిట్యూడ్ డిఫరెన్స్. మనిషి సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ కావాల్సింది యాటిట్యూడ్. ఆ యాటిట్యూడ్తోనే డిటర్మినేషన్ వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది, వే ఆఫ్ అప్రోచ్ వస్తుంది. సో ఈ రోజు మనం ఈ లెర్నింగ్కి వచ్చామంటే కారణం కూడా మన యాటిట్యూడే. యాటిట్యూడ్ ప్లేస్ కీ రోల్ ఇన్ సక్సెస్ఫుల్ పార్ట్స్ అన్నీ కూడా యాటిట్యూడ్ వల్లే జరుగుతాయండి. అసలు మన లైఫ్లో ఎవ్రీ డిసిషన్కి రీజన్ యాటిట్యూడ్. సో ఎవ్రీబడి మన చిల్డ్రన్స్ మనం చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళ యాటిట్యూడ్ డెవలప్ చేయాలి ఫస్ట్. బాంబేలో వర్కింగ్ ఉమెన్ వెజిటబుల్స్ కట్ చేస్తున్నారు ట్రైన్లో అంటే ఇట్స్ చెప్తే నవ్వుతారన్నమాట జనం. అంటే వర్కింగ్ ఉమెన్కి కూడా అంత ఇంట్రెస్ట్ ఉంటుంది టైం సేవ్ చేయాలని, లేదా వేరే అంటే దాన్ని ఎస్కేప్ అవుదామని లేదా యాటిట్యూడ్. సో పీపుల్ అందరూ కూడా వాళ్ళ చిల్డ్రన్కి యాటిట్యూడ్ విషయంలో గైడెన్స్ ఇవ్వాలని హార్ట్ఫుల్ కోరుకుంటున్నానండి. బాయ్ అండి, బాయ్. Happy evening to all. My name is Tulasi. Today my topic is personal growth. I will share two things. పర్సనల్ గ్రోత్ గురించి నేను రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ మనకంటూ గోల్ సెట్టింగ్ అనేది ఉండాలన్నమాట. తర్వాత కాన్ఫిడెన్స్, మన మీద మనకి కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. గోల్ సెట్టింగ్ అనేది ఎందుకంటే మనం ఇప్పుడు ఏదో ఒకటి ఎంచుకొని దాంట్లోకి వెళ్తాం. సమ్ పీపుల్స్ ఆర్ గోయింగ్ టు వేరేగా చూసుకొని వెళ్ళిపోతారు. కొంతమంది ఏదో ఒక గోల్ పెట్టుకొని దానికి రీచ్ అవుదాం అని చెప్పి వెళ్తారు. కొంతమంది వేరే పర్పస్ మీద చదువుదాంలే, నెగ్లెక్ట్ చేద్దాంలే అన్నట్టుగా వెళ్తారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నెక్స్ట్ గోల్ సెట్టింగ్ పెట్టుకున్న వాళ్ళు ఎటువంటి డీవియేషన్ కి కూడా గురవ్వరు. నెక్స్ట్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్, మన మీద మనకున్న కాన్ఫిడెన్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ హాల్ కి వెళ్తాం, మనకి ఆన్సర్ తెలుసు, బట్ పక్కన వాళ్ళు చెప్పింది మనం ఆన్సర్ కరెక్ట్ అని రాస్తాం. మన మీద నమ్మకం కొన్నిసార్లు మన మీద మనకే నమ్మకాలు ఉండవన్నమాట. సో కాన్ఫిడెన్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ గోల్ సెట్టింగ్ అనేది ఇంకా ఇంపార్టెంట్. లైఫ్ లో సెటిల్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ మనకి గోల్ సెట్టింగ్ అనేది ప్రాపర్ గా ఉండాలి, ప్రాపర్ గా చూస్ చేసుకోవాలి. అండ్ కాన్ఫిడెన్స్ మన మీద మనకి ఎక్కువగా ఉండాలి, అది ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి పర్సనల్ గ్రోత్ మీద. థ్యాంక్ యూ సో మచ్. Good evening, all. Today my topic is proper planning of a schedule within a day. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇప్పుడు వర్క్ చేసే వాళ్ళు, వర్కింగ్ లో స్కూల్స్ కి వెళ్ళే వాళ్ళు, స్కూల్స్ లో ప్రతి ఒక్కరు ఎవరి పనిలో వాళ్ళు బిజీగానే ఉంటారు, ఎవరి వర్క్ లో వాళ్ళు బిజీగానే ఉంటారు. హౌస్ వైఫ్స్ వచ్చేసేపటికి వాళ్ళ కుకింగ్ లో వాళ్ళు బిజీగా ఉంటారు. ప్రతి ఒక్క పనిలో వాళ్ళ వర్క్స్ లో వాళ్ళు బిజీగానే ఉంటారు. బట్ ఏంటంటే వాళ్ళు ప్రతి ఒక్క పని ఒక ప్రాపర్ ప్లానింగ్ తో చేసుకుంటూ వెళ్తేనే మనము ప్రాపర్ గా ఆ వర్క్ అనేది కంప్లీట్ చేయగలుగుతాం. ఇఫ్ నాట్, మనం ప్రాపర్ ప్లానింగ్ లేకపోతే ప్రతి ఒక్క ప్లేస్ లో కూడా, ప్రతి ఒక్క స్టెప్ లో కూడా మనం ఏదో ఒక ఇబ్బంది అనేది ఫేస్ చేస్తూ ఉంటాము. అట్లాగే ఇప్పుడు స్టడీ యాజ్ పర్ ఎడ్యుకేషన్ బేస్డ్ వస్తుంటే ఫస్ట్ ఏదైతే చదవాలి, ఏదైతే చెప్పాలి, ఏదైతే మాట్లాడాలి, టీచర్స్ తో ఎలా మాట్లాడాలి, ఎట్లా డేటా అనేది మనం తీసుకోవాలి, టీచర్స్ దగ్గర నుంచి నాలెడ్జ్ ఎట్లా గెయిన్ చేసుకోవాలని ప్రతి ఒక్కటి మనము ప్రాపర్ గా ప్లాన్ చేసుకొని ప్రాపర్ గా వాళ్ళతో ఎట్లా మాట్లాడాలి ఏంటి అని చెప్పేసి అని మనం చెక్ చేసుకొని చేయడమే ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉంటుంది. ఇప్పుడు పర్టికులర్ గా ఒక స్టూడెంట్ అనే వాళ్ళు ఏదన్నా సబ్జెక్ట్ చదవాలి, ఏదన్నా కోర్స్ చేయాలి అంటే ఆ కోర్స్ లో ప్రెసెంట్ ఏది ఉంది, ఏదైతే మనం నేర్చుకుంటే ప్రెసెంట్ వర్క్ అవుతుంది, వాళ్ళు ఏదైతే ఇప్పుడు నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో అది ఒక ప్రాపర్ ప్లానింగ్ తో వాళ్ళు ప్రాపర్ గా దాన్ని చేయగలిగేటట్టు ఉండాలి. ఈ విధంగా ప్రతి ఒక్కటి మన లైఫ్ లో గానీ, ఎడ్యుకేషన్ లో గానీ, ప్రతి ఒక్క టైంలో మనం ఏ విధంగా వర్క్ చేయాలి, ఏ విధంగా మన ప్లానింగ్ అనేది కరెక్ట్ గా ఉండాలి, ఇక్కడ ప్లానింగ్ పోతుందా, దాన్ని ఎలా సెట్ చేయాలి అనేసి మనం చెక్ చేసుకుంటూ ఆ ప్లానింగ్ అనేది కరెక్ట్ వేలో సెట్ చేసుకుంటేనే మన లైఫ్ అనేది కరెక్ట్ గా ఉంటుంది. దిస్ ఈస్ మై టాపిక్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ.
మాట్లాడండి మేడం. స్టార్ట్ చేయమంటారా? అదే యా ప్లీజ్. మార్చింది కదా, ఏం చెప్పలేదని చూస్తున్నా, వెయిట్ చేస్తున్నా. మైసెల్ఫ్ దివ్య, అడ్వకేట్. ఐఎమ్ ప్రాక్టీసింగ్ ఇన్ హైకోర్ట్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్. నేను ఈరోజు మాట్లాడే టాపిక్ అమ్మ గురించి మాట్లాడుతున్నానండి. మనము ప్రెసెంట్ ఈ టాపిక్ అందరికి సంబంధించిందే. అమ్మ నవ్వు, అమ్మ ప్రేమ, అమ్మ చేతి భోజనం జీవితంలో గొప్ప అదృష్టం అండి. అది కోల్పోయిన వాళ్ళు మళ్ళీ పొందాలంటే మళ్ళీ జన్మెత్తాల్సిందే. అటువంటి అమ్మ ఆ, గురించి మాట్లాడాలంటే ఒక మాటలో సరిపోదు అందరికి. ఒక అమ్మ లాంటి వాళ్ళు ఉంటారేమో కానీ అమ్మగా నిలబడే వాళ్ళు మాత్రం అమ్మ ఒక్కటే. సో దీంట్లో నేను ఒక చిన్న కథ చెప్తానండి. ఒక ప్రవచనకర్త ఏం చేశాడంటే ఒక వృద్ధాశ్రమానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే అక్కడ స్టాఫ్ అందరూ అక్కడ ఉన్న వృద్ధులందరూ ఆయన్ని బాగా వెల్కమ్ చెప్పి మంచిగా నమస్కారం చేసి అందరూ నిలబడ్డారు. అందులో ఒక ముసలామె మాత్రం, ఒక వృద్ధ మహిళ మాత్రం ఆ ప్రవచనకర్తతో ఒక మాట చెప్పిందండి. ఆమె బయట చెంగు ఇలా కప్పుకొని సో నేను మా అబ్బాయి వస్తాడండి, ఇప్పుడు మా అబ్బాయి నన్ను తీసుకెళ్ళిపోతాడని చెప్పింది. సో ఆయన ఏమనుకున్నాడంటే ఎక్కడో చిన్న మార్పు జరిగింది, పోనీలే సొసైటీ కొంత మారుతుంది అనుకున్నాడు. తీరా చూస్తే సరే అమ్మా అని చెప్పి ఆ స్టాఫ్ ని అడగడానికి వెళ్ళారండి. వెళ్తే అప్పుడు ఏం జరిగిందంటే గత 3 సంవత్సరాల నుంచి ఆమె అక్కడే ఉంటుంది. ఈమెని జాయిన్ చేసే ముందు రోజు తన కొడుకే వచ్చి ఎవరో ఒక ముసలామే, నాకు తెలియదండి ఆమె ఎవరో కూడా, ఆమెను మీ దగ్గర జాయిన్ చేయడానికి వచ్చాను, ఎంత కట్టాలి ఏంటి అని అంత ఇన్ఫర్మేషన్ తీసుకుని అమౌంట్ కట్టేసి తీసుకొచ్చి ఆమెను దింపి చెప్పి వెళ్ళిపోయిన మాట ఏంటంటే, వదిలేసి అమ్మ ఒక 10 నిమిషాల్లో వస్తాను, వచ్చి నేను తీసుకెళ్తానని వదిలేసి వెళ్ళిపోయాడు. అది ఏంటి అని చెప్పి ఎంక్వైరీ చేస్తే వాళ్ళు పెళ్ళైన తర్వాత ఎన్నో వ్రతాలు, ఎన్నో నోములు నోచిన 22 సంవత్సరాల తర్వాత ఒక్క కొడుకు పుట్టాడు. ఆ ఒక్క కొడుకుని ఆమె జీవితము, ఆమె కాన్సన్ట్రేషన్ అంతా బాబు మీద అన్నమాట. అంత ప్రాణాలు పెట్టుకుని పెంచుకుంది ఆ పిల్లోడిని. ఆ పిల్లోడు పెద్ద తన భర్త ముసలామె భర్త చనిపోయాక ఆ పిల్లోడు ఏం చేశాడంటే తీసుకొచ్చి ఈ వృద్ధాశ్రమంలో జాయిన్ చేసి వెళ్ళిపోయాడు. ఈ విషయం ఆ స్టాఫ్ కి, అబ్బా నా కొడుకు ఇంకా రాలేదేంటి, వస్తానని వెళ్ళిపోయాడు 10 నిమిషాల్లో అని చెప్పి వెళ్ళి అడిగితే, లేదమ్మా నీ కొడుకు ఇక్కడ జాయిన్ చేయడానికి వచ్చాడు, జాయిన్ చేసి వెళ్ళాడు అని చెప్పేసి ఆమెకి చెప్పేసరికి ఆమెకి 1 గంటలో పిచ్చి పట్టేస్తుందండి. 1 గంటలో పిచ్చి పట్టేసి ఆమె పెట్టి పట్టుకుని ఎంత వర్షం వచ్చినప్పటికీ కూడా ఆమె అక్కడే నిలబడుతుంది. సో దయచేసి మీ అందరినీ దయచేసి తల్లిదండ్రులు వృద్ధాశ్రమాల్లో మాత్రం జాయిన్ చేయకండి. మన సొసైటీ ఎప్పుడు బాగుపడుతుందంటే వృద్ధాశ్రమాలు ఎప్పుడైతే క్లోజ్ అవుతాయో అప్పుడు బాగుపడుతుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. నా పేరు చంద్రశేఖర్ కామాడ. ఈరోజు నా టాపిక్ వదిలే. ఏదైనా పట్టుకుంటే మనకి లాభం కానీ వదిలేస్తే లాభం ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఒక చిన్న కథ చెప్తా వినండి. ఒకరోజు ఒక కాకి ఎగురుతూ వెళుతూ ఉంటే దానికి ఒక మాంసం ముద్ద ఒకటి దొరికింది పక్కన. ఆ మాంసం ముద్ద పట్టుకొని కొంచెం దూరంగా వెళ్ళి కూర్చొని అక్కడ కూర్చొని తిందామని చెప్పి ఒక ఎత్తులో కూర్చొని తింటోంది. ఈలోపు ఒక గద్దల గుంపు దాని వెనకాల పరిగెట్టడం మొదలుపెట్టింది. దాన్ని వెంబడిస్తుంటే దానికి భయం వేసి ఇంకొంచెం ఎత్తుకు ఎగురుతోంది. కానీ ఆ గ్రద్దలన్నీ దాన్ని ఫాలో అవుతూ ఇంకా పైకి పరిగెత్తడం మొదలుపెట్టాయి, దాన్ని వెంటాడడం మొదలుపెట్టాయి. ఇక అలిసిపోయిన కాకి ఒక దూరంగా ఉన్న ఒక ప్రదేశంలోకి వెళ్ళి కూర్చుంటే ఈలోపు పక్కనే ఉన్నటువంటి గరుడు పక్షి, వాళ్ళకి పక్షులకు గురువైనటువంటి గరుడ పక్షి చూశాడు. చూసి, కాకి ఏంటి ఇంత ఆందోళనగా ఉన్నావు, ఎందుకు ఇంత ఆయాసపడుతున్నావు, ఏంటి కారణం అని అడిగితే కాకి చెప్పింది, నేను ఎగురుతూ ఉండగా నా వెనకాల ఒక పెద్ద గ్రద్దల గుంపు వచ్చింది, నన్ను చంపే ప్రయత్నం చేస్తోంది అని. వెంటనే తెలివైనటువంటి ఆ గరుత్మంతుడు ఏం చెప్పాడంటే, నీ నోట్లో ఉన్నటువంటి ఆ మాంసం ముక్క ఒక్కసారి వదిలేసి చూడ. వెంటనే కాకి దాన్ని వదిలేసింది. వెంటనే అక్కడ ఉన్న గ్రద్దలన్నీ కూడా కాకిని వదిలేసి వాటి వెనకాల పరిగెత్తడం మొదలుపెట్టాయి. అప్పుడు గరుత్మంతుడు చెప్పాడు అనమాట, నీ దగ్గర ఏమున్నాయో వాటిని నువ్వు వదిలేసినప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉంటావు. అందుకనే మన జీవితంలో దీన్ని గనక మనం అప్లై చేస్తే ఖచ్చితంగా మనకు వచ్చేసరికి సక్సెస్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, వదిలేయండి మనలో ఉండే గర్వాన్ని, ఈగోని. ఎందుకంటే పక్క వాళ్ళతో మంచి రిలేషన్స్ ఏర్పడతాయి. వదిలేయండి పక్క వాళ్ళు మనకు చేసే పనులకు మనకు వచ్చే విసుగు, చికాకు వదిలేయండి.
మంచి రిలేషన్షిప్స్ డెవలప్ అవుతాయి. ఇతరులతో పోల్చుకోవడం వదిలేయండి, హ్యాపీగా ఉంటాం. అందుకే అనవసరమైన నకారాత్మక భావాలన్నింటినీ వదిలేయండి, పాజిటివ్ గా ఆనందంగా జీవించండి. ఫణి గారు మాట్లాడండి ప్లీజ్. అన్మ్యూట్ చేసుకోండి సార్. మీ వాయిస్ రావట్లేదు, అన్నట్టు. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నా పేరు టీ ఫణి అండి. ఇవాళ నేను ఎంచుకున్న టాపిక్ వచ్చేసేసి హెల్త్ గురించి అండి. ఫస్ట్ మనం లైఫ్లో ఏది సాధించాలన్నా కానీ మనకి మంచి ఆరోగ్యం ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాం. ఏదైనా ఒక కెరీర్ అయినా సరే, ఒక ఫ్యామిలీ, మన ఏదైనా సరే మనం ఏది సాధించాలన్నా కానీ హెల్తే కావాలి. సో ఆ హెల్త్ యొక్క ఇంపార్టెన్స్ మనం బాగా తెలుసుకోగలగాలి. తెలుసుకున్న తర్వాత మనం స్ట్రాంగ్ డిటర్మినేషన్ తీసుకోవాలి, దృఢమైన సంకల్పం తీసుకోవాలి. ప్లస్ డిసిప్లిన్ బాగా పాటించాలి. ఈ రెండే మనకి మెయిన్ సూత్రాలు అన్నమాట మంచి హెల్త్ మనం పొందడానికి. అలాగే లైఫ్ స్టైల్ అంటే మనం ఎక్సర్సైజ్ కానీ, డైట్ కానీ, గుడ్ స్లీప్ కానీ, ఇవన్నీ మనం టైంకి సిన్సియర్గా ఫాలో అయితే మన హెల్త్ మన చేతుల్లో ఉంటుంది. తర్వాత కొన్ని నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే మన హెల్త్ని పాడు చేసే ఫ్యాక్టర్స్ వచ్చేసేసి మెంటల్గా మనం కొన్ని వాటికి స్ట్రెస్ కానీ, యాంగ్జైటీ కానీ తీసుకుంటాం. అవి మన ఫిజికల్ బాడీని చాలా కిల్ చేస్తాయి. సో వాటి నుంచి దూరంగా ఉండాలని చెప్పేసి మనం అవగాహన చేసుకొని మనం దాన్ని ప్రతిరోజు ఒక కాంటెంప్లేషన్గా ఎవ్రీడే మార్నింగ్ తీసుకుంటే మనం మంచి హెల్త్ మెయింటైన్ చేయొచ్చు. తర్వాత మన జీవితంలో ఏవైతే అనుకున్నామో ప్రతి ఒక్కటి మనం సాధించవచ్చు. కేవలం హెల్త్ ఉంటేనే మనం చేయగలుగుతాం, లేకపోతే సాధించలేం. థ్యాంక్ యూ. సో భని గారు మీరు రమేష్ సార్ ప్లీజ్ స్టార్ట్. రమేష్ సార్. Good evening, all of you friends. Good evening. Today my topic is positive and negative knowledge for self development. మన నిత్య జీవితంలో వెలుగు చీకట్లు మనకి ఎలా తోడొస్తాయో, పాజిటివ్ అండ్ నెగిటివ్ థాట్స్, నెగిటివ్ నేచర్ కూడా మనకు తోడు ఉంటూ మనపై ప్రభావం చూపిస్తాయి. ఎలా అంటే కొన్ని యుగాల నుండి సామాన్య మానవుడు జ్ఞాన అజ్ఞాన అనుకూల ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనలేక వెనుకబడుతూనే ఉన్నాడు. కానీ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఐడెంటిటీని చేయలేక, మంచి చెడులను గుర్తించలేక ఈ సమాజంలో నడుస్తూ ముందుకి అన్ని సమానంగానే నడుచుకుంటూ వస్తున్నారు. కానీ ఈ నెగిటివ్ అండ్ పాజిటివ్ నేచర్ అనేది ఆలోచనల ద్వారా కానీ, కర్మల ద్వారా కానీ మనిషిపై ప్రభావం చూపిస్తూ వస్తాయి. అయితే పాజిటివ్ జ్ఞానంను మంచితనంగాను, నెగిటివ్ నాలెడ్జ్ని అజ్ఞానంగాను ఇప్పటి వరకు మనం గుర్తిస్తూ వస్తున్నాం. మానవుడు ఆశాజీవి అని మనం అంటుంటాం. ఆశ లేకుండా జీవించడం చాలా కష్టం మనిషికి. అయితే బాల్యం నుంచే ఎన్నో ప్రణాళికలు వేస్తూ ఎదుగుదల కోసం ఆరాటపడుతూ ఉన్నతమైన జీవించాలని కోరుకుంటూనే వెనకబడిపోతున్నారు. అయినా ఎందుకో చాలా మంది వెనకనే ఉన్నారు తప్ప ముందుకు నడవట్లేదు.
ఈనాటి ప్రపంచం అన్ని రంగాల్లో అడ్వాన్స్డ్గా అన్ని రంగాల్లో ఎదుగుతున్న కొద్దీ మనిషి మాత్రం పతనం వైపు నడుస్తున్నారు. 3% మనిషి అభివృద్ధి చెందుతుంటే 60% మనుషులు దిగజారుతున్నారు. కారణం ఏంటి? ఈ యొక్క పాజిటివ్ నేచర్, నెగిటివ్ నేచర్ గురించి సరైన అవగాహన లేదనిపిస్తుంది. ఈరోజు ఈ ఈ అంతరం తరతరాల నుంచి అంతం కావట్లేదు. ఇంకా చెప్పాలంటే మనం ముందుకు వెళ్ళాలంటే మనకు కావాల్సిన పాజిటివ్ నాలెడ్జ్ని, నెగిటివ్ నాలెడ్జ్ని గుర్తించడం ఎంత అవసరమో మనకు నేర్చుకోవాల్సిన విద్య, నేర్చుకోకూడని విద్యను కూడా నేర్చుకోవడం అంత అవసరం. నేర్చుకున్న విద్య, నేర్చుకోకూడని విద్యని మనం కంపేర్ చేసి తెలుసుకోలేని టైంలో మనం రెండు రిసీవ్ చేసుకుంటాం. మన మనసు తాత్కాలిక ఆనందానికే లోబడుతుందే తప్ప శాశ్వతమైన ఆనందానికి లోబడదు. ఆ విధంగా మనం మన లక్ష్యాన్ని నిర్ణయించుకోలేనప్పుడు ఈ యొక్క అవిద్య మనల్ని వెంటబడుతూ మనల్ని సాధకులుగా కాకుండా వెనకని పడేస్తూ ఉంటుంది. మనం ముందుకి వెళ్ళాలి అంటే మనకు సెల్ఫ్ గోల్స్ ఉండాలి, సెల్ఫ్ డెవలప్మెంట్ నాలెడ్జ్ ఉండాలి, తర్వాత టైం మేనేజ్మెంట్ ఉండాలి. ఈ టైం మేనేజ్మెంట్ ద్వారా మనిషి చాలా ఉన్నతమైన స్థాయికి ఎదుగుతాడు. ఎవరైతే టైం మేనేజ్మెంట్ని సరిగ్గా మేనేజ్ చేయలేని వారు కిందనే ఉండిపోతారు. వాళ్ళు ఎదిగే ధోరణిలోనే ఉంటారు తప్ప ఎదగలేరు. ఎన్నో ప్రణాళికలు వేస్తారు, కానీ పట్టుదల లోపం వల్ల వాళ్ళు పద్ధతిని సాధించలేరు. అయితే మనం సెల్ఫ్ డెవలప్మెంట్కి పాజిటివ్ అండ్ నెగిటివ్ నాలెడ్జ్ చాలా అవసరం అని నేను తలుస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, మ్యామ్ కంటిన్యూ. హలో, వినపడుతుందండి? ఎస్ మ్యామ్. నా పేరు డాక్టర్ సౌజన్య అండి, ఫిజియోథెరపిస్ట్. నాకు ఇచ్చిన టాపిక్ టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్, టైం అందరికీ ఉండే టైం 24 అవర్స్. సో మనకి ఫస్ట్ అవన్నీ మేనేజ్ చేయాలంటే హెల్త్ వెల్త్ కావాలి. హెల్త్ వెల్త్కి కూడా టైం మేనేజ్మెంట్ ఉండాలి. సో దెన్ వర్క్ లేటర్ అది వర్కే కాబట్టి చేసేది. సో ఆ టైం మేనేజ్మెంట్ అనేది ఏంటంటే 24 అవర్స్ అందరికీ ఉంటాయి, బట్ మనం యూజ్ చేసేది ఎలా యూజ్ చేస్తాం అనేది అక్కడ పాయింట్ వస్తుంది. టైం ఈజ్ అ కీ ఫర్ ఎవ్రీథింగ్ అనమాట. సో టైం అనేది మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ రాదు. సో ఉన్న టైంలో మనం కరెక్ట్గా మేనేజ్మెంట్ చేసుకోవాలి. సో అది స్మార్ట్గా మనం ప్లాన్ చేసుకోవాలి. స్మార్ట్ అంటే ఇట్ షుడ్ బి స్పెసిఫిక్గా ఉండాలి, మెజర్ చేసుకోవాలి, అచీవబుల్గా అచీవబుల్, రిలవెంట్ అండ్ టైం బోర్డర్. ఇప్పుడు టైం మేనేజ్మెంట్ అంటే 3 P's అంటే ప్రయారిటీ, ఓకే, ప్లాన్, ప్రిపేర్ అండ్ పర్ఫామ్. ప్రయారిటైజ్, ఫస్ట్ మీరు చేసేది ఏంటి? ప్రయారిటైజ్ చేయాలి, తర్వాత ప్లాన్ చేయాలి, తర్వాత ప్రిపేర్ అవ్వాలి. ఆర్గనైజేషన్, ఫస్ట్ ఆర్గనైజేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, అండ్ పర్ఫామ్ చేయాలి. సో ఇంకా ఇది మనము చేస్తున్నప్పుడు 7, 8, 9 నెంబర్ రిమైండ్ చేసుకోండి. 7, 8, 9 నెంబర్ అంటే 7 అవర్స్ ప్రొడక్టివ్ వర్క్, 8 అవర్స్ స్లీప్, 9 అవర్స్ షుడ్ బి హ్యాపీ విత్ ఎవ్రీ వాట్ యూ లైక్. సో ఇవన్నీ ఎంకరేజ్మెంట్గా నెక్స్ట్ డేకి మళ్ళీ మనం వర్క్ ప్రొడక్టివ్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. సో డోంట్ వేస్ట్ ఫర్ ద రైట్ టైం. ఎవ్రీ టైం మనం రైట్గా యూజ్ చేసుకోవాలి నా పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ఇఫ్ యూ డూ ఎవ్రీ వర్క్ ఇన్ ఏ రైట్ టైం, సో ఫ్యూచర్ అదొక హ్యాబిట్ అయిపోతుంది. అది హెల్త్, ఫుడ్ పరంగా కానీ మనం వర్క్ పరంగా కానీ, బట్ విత్ ఇన్ ద టైం మేనేజ్మెంట్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం టైం ఒక హ్యాబిట్ అయిపోయింది అంటే తర్వాత వచ్చే ఫ్యూచర్ వర్క్ ఏంటి అనేది
మనకి ఆ టైంలో అది మన టైంకి రీచ్ అవుతుంది. సో ఇది నేను ఆ, చెప్ప దిస్ ఇస్ ద టైం మేనేజ్మెంట్ వాట్ నేనే అనుకుంటుంది. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. సూపర్ సూపర్. అసలు మీ వర్క్ ప్రొఫెషనల్ లైఫ్ లో ఎలా ప్రిపేర్ అవుతారో అనుకున్నాము. సీరియస్లీ ఎంత బాగా చెప్పారంటే హరిహర కళాభవన్ లో ఒక పార్టిసిపెంట్ గా కూర్చొని విన్నా అనమాట. అంత బాగా చెప్పారు. మీ క్రియేటివ్ స్టోరీస్, మీ చెప్పే విధానం. సో మీరు ఎలా చెప్పారు అని చెప్పి మీకు ఒక ఆలోచన ఉంటుంది కదా, ఆ ఆలోచనకు కూడా ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. మన గెస్ట్ స్పీకర్ మీ ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు, ఇప్పుడు మీరు వింటూ ఉండండి. సార్ ప్లీజ్ కంటిన్యూ. చాలా ప్రతి ఒక్కరు చాలా మెచ్యూర్డ్ గా ఉన్నారండి. ప్రతి పాయింట్లను చాలా స్ట్రెస్ చేసి చెప్పారు. ముఖ్యంగా చెప్పాలంటే బాగా నన్ను ఇన్స్పైర్ చేసింది ఆ, మన లాయర్ గారు ఉన్నారు. ఆ పేరేంటండి లాయర్ గారు? మేడం దివ్య గారు. దివ్య గారు ఒక మంచి మదర్ ఇన్స్పిరేటివ్ స్టోరీ చెప్పారు. చాలా అద్భుతంగా చెప్పారు. అలాగే చంద్రశేఖర్ గారు అన్ని వదిలేయాలని చెప్పారు. అన్ని వదిలేయడానికి అందరూ రెడీ అండి, కాకపోతే ఆహారం కదా పాపం, కాకి తీసుకెళ్ళేది, అది వదిలేస్తే దానికి ఆకలి అవుతుంది. బట్ ఎనీవే చాలా అద్భుతంగా చెప్పారు. అవసరం కూడా అది, అన్ని వదిలేస్తేనే మనం హ్యాపీగా ఉండగలుగుతాం. అలాగే డాక్టర్ సౌజన్య గారు, అలాగే ఈమె కళ్యాణి గారు టైం మేనేజ్మెంట్ మాట్లాడారు. ఆ తర్వాత వర్మ గారు కెరీర్ గైడెన్స్ గురించి మాట్లాడారు. చాలా అద్భుతంగా, చక్కగా, నీట్గా అందరూ ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే నాకు ఏమనిపించిందంటే ఇవాళ క్యాజువల్ గా మాట్లాడారా, స్పీకర్ మోడ్ లో మాట్లాడారా అర్థం కాలేదు నాకు. టాపిక్ అయితే తీసుకున్నారు, బట్ క్యాజువల్ టాక్ చేశారు. కొంచెం స్పీకర్ మోడ్ కూడా అవసరమేమో అనిపించింది నాకు. స్పీకర్ మోడ్ లో మాట్లాడడం వల్ల ఆ ఆ మాడ్యులేషన్ మారిపోతుంది. అది ఒక్కటి కొంచెం మెయింటైన్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఆ, ఇంకా కావాలంటే నాకు, అంటే కొంచెం ఓపెన్ గా మాట్లాడతాను. అందరూ మెచ్యూర్డ్ పీపుల్, అందరూ లెర్న్ పీపుల్, అందరూ బాగా మాట్లాడారు. ఇవన్నీ ఓకే. ఇక్కడ మనం దేనికోసం వచ్చామండి? మీరు ట్రైనర్ కావాలనుకుంటున్నారా, స్పీకర్ కావాలనుకుంటున్నారా, లేకపోతే నాలెడ్జ్ కోసం వచ్చారా చెప్తారా ఎవరైనా ఒకసారి? పని గారు మీరు మీరు చెప్తారా? వాయిస్ అన్మ్యూట్ చేసుకోండి. స్పీకర్ అండి. స్పీకర్ కావాలని చెప్పారు కదా. మీరు ఆరోగ్యం గురించి చాలా అద్భుతంగా మాట్లాడారు. కానీ అంటే నేను ప్రిపేర్ అవ్వాల, మామూలుగా ఇప్పుడు క్యాజువల్ గా మాట్లాడేసి ఆరోగ్యం గురించి ప్రిపేర్ అవ్వడం ఎందుకండి? జనరల్ గా ఆరోగ్యం గురించి మాట్లాడేసి ప్రిపేర్ అవ్వక్కర్లా. స్టార్టింగ్ లోనే నేను మీకు చెప్పాను, ఆరోగ్యం గురించి 4 మంచి మాటలు చెప్పడానికి ప్రిపేర్ అవ్వక్కర్లేదు. చక్కగా మాట్లాడారు, కంటెంట్ ఎక్కడ ప్రాబ్లం లేదు మీరు చెప్పింది. కాకపోతే చాలా నీరసంగా, చాలా స్లోగా, చాలా డల్గా, ఇలా స్పీకర్ మాట్లాడకూడదండి. కొంచెం అది గమనించాలి. ఎందుకంటే మీరు మాట్లాడితే నేను ఇన్స్పైర్ అవ్వాలి. మణితాడికొండ గారు చెప్పారు, నేను డెఫినెట్ గా నా ఆరోగ్యాన్ని నేను బాగు చేసుకోవాలనే ఫీలింగ్ నాకు కలగాలి కదా. సో కొంచెం ఎనర్జెటిక్ గా ఉండాలి. సో అలా అది చాలా అవసరం. వర్మ గారు మీరేం చెప్పారు? కెరీర్ గైడెన్స్ గురించి చెప్పారు. అన్మ్యూట్ చేసుకుంటారా? కెరీర్ గైడెన్స్ సార్. ఎస్ సార్. అంటే అందరూ బాగా మాట్లాడారు, దయచేసి ఏమనుకోదు, ఇది కొంచెం ఓపెన్ డిస్కషన్. ఎందుకంటే ఇక్కడ శోభారాణి గారు ఇంత కష్టపడి మనందరి కోసం ఒక ట్రైన్ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నారు. అందరికీ ఫోన్లు చేసి, అందరిని రిజిస్టర్ చేసి, అందరిని రోజు ఫాలో అప్ చేసి, మెంటర్స్ పెట్టి ఇంత చేస్తున్నప్పుడు మనం దాని ఫలితాన్ని తీసుకోవాలా అక్కర్లేదా? తీసుకోవాలి కదా. సో అందుకోసం నేను కొంచెం తీసుకోవాలి సార్. ఓపెన్ మాట్లాడుతున్నాను. దయచేసి మీరందరూ ఎక్స్పర్ట్సే, అందరూ చక్కగా మాట్లాడారు. కాకపోతే దీన్ని చిన్న చిన్న కరెక్షన్స్ మనం చేసుకోవడం కోసం నేను మాట్లాడుతున్నాను. మీరు కెరీర్ గైడెన్స్ గురించి మాట్లాడారు కదా, అవును అంత సార్. స్పీడ్ ఎందుకు వరుణ్ గారు? స్లోగా మాట్లాడచ్చు కదా. అనుకున్నాను సార్, బట్ 2 minutes కాన్స్ట్రెయింట్ ఏం అనేసరికి పర్లేదండి,
అంటే డాక్టర్ యా గారు 2 minutes అని చెప్పారు కానీ ఇదేమి సార్ కంటెక్స్ట్ కాదు, ఇక్కడ ఏమి ప్రైజెస్ లేవు, ఏమి లేదు. ఒక 15 seconds అటు ఇటు అంటే టైమింగ్ అనేది చాలా అవసరం, డెఫినెట్గా ఫాలో అవ్వాలి. ఎస్ సార్ బట్ సేమ్ ఎస్ సార్ సేమ్ టైము ఒక 15 seconds లేదా 30 seconds అటు ఇటు అయినా కూడా తప్పలేదన్నమాట. మీరు రేపు చూడండి, బహుశా నాకు అవకాశం ఉంటే శోభారాణి గారు అవకాశం ఇస్తే ఆఫ్లైన్లో 30-40 minutes సెషన్ చెప్తాను. టైం కూడా నేను మర్చిపోతాను, కానీ టైం క్లోజ్ అవుతుంది. అంత అంటే ఎంత ఇన్స్పిరేటివ్గా మాట్లాడినా కూడా టైం క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే మైండ్ క్లాక్ అనేది ఒకటి ఉంటుందన్నమాట ఆటోమేటిక్గా. చాలా అద్భుతంగా మాట్లాడారు చంద్రశేఖర్ గారు. వాయిస్ చాలా అద్భుతంగా ఉంది మీది. ఇంతకుముందు విన్నాను, ఇక్కడ కూడా విన్నాను, చాలా బాగుంది. ఇక్కడ ఎంతమంది ట్రైనర్ గా కావడానికి వచ్చారండి సిన్సియర్ గా? ఒకసారి ఓపెన్ గా చెప్తారా? ఎవరైనా ట్రైనర్ కావాలనుకున్న వాళ్ళు ఎవరున్నారు? అన్మ్యూట్ చేసుకోండి, అంతా ఏం పర్లేదు. సౌండ్స్ ఉన్నాయా? డాక్టర్ సౌజన్య గారు అడగాలే? సరే సార్. మీరు ఎట్లా అంటే ట్రైనర్ అవుదాం అనుకుంటున్నారా, లేకపోతే జస్ట్ మామూలుగా లెర్నింగ్ కోసం వచ్చారా? లెర్నింగ్ అండ్ ట్రైనర్ ఆల్సో సార్. అంటే ఇది కాన్ఫిడెన్స్ ఏం లేదండి. ట్రైనర్ అవుదాం అనుకుంటారా, లెర్నింగ్ కోసం వచ్చారా? ఒకటే చెప్పండి నాకు. లెర్నింగ్ ఆటోమేటిక్ జరుగుతుంది. బీయింగ్ డాక్టర్ మీరు చాలా విషయాలు నేర్చుకుంటారు, ఇక్కడ కూడా నేర్చుకుంటారు. లెర్నింగ్ సార్. లెర్నింగ్, ఎస్. లెర్నింగ్ అయితే పర్లేదు, ట్రైనర్ అయితే మాత్రం ఎనర్జీ కావాలి. టైం మేనేజ్మెంట్ గురించి చెప్పారు, చక్కగా చెప్పారు, బట్ కొంచెం ఎనర్జెటిక్గా చెప్పాలన్నమాట. ఓకే ఎస్, ఎక్సలెంట్ అండి. శ్రీలత గారు మీరు చెప్పండి. సార్ ట్రైనర్ అవుదామని అనుకుంటున్నాను సార్. మీరు దేని గురించి మాట్లాడారు మేడం? శ్రీలత గారు సెల్ఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ సార్. బాగా మాట్లాడారు. వాయిస్ లో చాలా కాన్ఫిడెన్స్ ఉందండి. పాజిటివ్ నాలెడ్జ్, పాజిటివ్ నెగిటివ్ వాయిస్ లో నేచర్. మంచి కాన్ఫిడెన్స్ ఉంది. కాకపోతే ఆ వాయిస్ లో వర్డ్స్ లో కూడా కాన్ఫిడెన్స్ పెరగాలి. ఓకే సార్, డెఫినెట్ గా. ట్రైనర్ థ్యాంక్ యూ. ట్రైనర్ కావాలనుకుంటున్నారు కాబట్టి డెఫినెట్ గా మనం చెప్పే వర్డ్, ఆ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుందండి? మనం చెప్పే వర్డ్ లో వస్తుంది. నువ్వు ఇది చెయ్యాలి, చేసి తీరాలి అనే స్పష్టతను చూసారా? ఆ స్ట్రెస్నెస్ లో స్ట్రెచ్ చేయడం ద్వారా వస్తుందన్నమాట. సో అందుకని ఆ వర్డింగ్ ఓకే లో కూడా సార్. అవసరమైన చోట నిన్న తబిత చెప్పారు కదా, వాయిస్ మాడ్యులేషన్ లో ఏ వర్డ్ స్ట్రెచ్ చేయాలి, ఏ వర్డ్ ఎక్కడ లైట్ చేయాలి, ఇవన్నీ వర్డింగ్ లో మనం అది కొంచెం గమనిస్తే సరిపోతుంది. ఎక్సలెంట్ గా షూర్ సార్. మాట్లాడారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనకి ఒక 5-6 సెషన్స్ అయినాయండి. 5-6 సెషన్స్ అయినాయి అంతేనా డాక్టర్ గారు? ఎస్ ఇంకా సార్, అంతే సార్. దాదాపు మీకు ఇంకా చాలా మంచి మంచి సెషన్స్ అవుతాయండి. బట్ ఈ 5-6 సెషన్స్ కి మీరు మాట్లాడిన టాపిక్స్ కానీ, వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ కానీ చాలా బాగుంది, ఎక్సలెంట్ గా ఉంది. బట్ ఇంకా మీరు ఇంకొక 1 week తర్వాత అసలు ఈ పర్ఫార్మెన్స్ మారిపోద్ది. మీరు మాట్లాడే తీరులో చాలా అద్భుతంగా మార్పులు వచ్చేస్తాయి. ఐ కెన్ అష్యూర్ యూ. ఎందుకంటే 58 బ్యాచ్లో నేను ఇంపాక్ట్ లో ఎంటర్ అయ్యానండి. 58 అంటే ఇది 245 కదా, అంటే దాదాపు ఒక 180 బ్యాచెస్ అయిపోయి. అంటే ఎంటర్ అవడమే కాకుండా నేను ప్రతి బ్యాచెస్ లో అబ్జర్వ్ చేయడము, ప్రతి బ్యాచెస్ లో ఖాళీ ఉంటే వాళ్ళందరూ నాకు లింక్స్ పంపుతుంటారు, నేను అటెండ్ అవ్వడము. అలాగే కొన్ని చోట్ల చాలా సెషన్స్ కి ఆఫ్లైన్ సెషన్స్ ఇవ్వడము, ఇట్లా నేను చూస్తున్నాను కదా. సో దీన్ని మనకు చాలా నేర్చుకుంటాం మనం. అద్భుతమైన లెర్నింగ్ ఉంటుంది. డెఫినెట్ గా మిగతా సెషన్స్ అన్ని కూడా చాలా keen గా అబ్జర్వ్ చేయాలి. నాకు ఒక్కటే, మీరు ఏమనుకోకపోతే అందరూ నన్ను క్షమిస్తారంటే, ఎనర్జీ తక్కువగా ఉంది. ఓవరాల్ గా ఎనర్జీ ఇంతకుముందు చాలా బ్యాచెస్ చూశాను. అట్లాగే కొన్ని బ్యాచెస్ నేను 1-2 బ్యాచెస్ ఇన్ఛార్జిగా ఉన్నాను. డాక్టర్ గారు కూడా 2 బ్యాచెస్ చేశారు, ప్రవీణ్ గారు.
కంపారిటివ్లీ చూస్తే ఎనర్జీ లెవెల్స్ కొంచెం తక్కువగా ఉన్నాయి. ఆ ఎనర్జీ లెవెల్స్ మరి పెంచుకోవాలి. మనం ట్రైనర్గా ఎదగాలన్నా, స్పీకర్గా ఎదగాలన్నా ఈ రెండు పాత్రలు మాత్రం మనకి ఎనర్జీ లెవెల్స్ అనేది ఎప్పటికి అవసరము. సో అది మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా చాలా చక్కగా మాట్లాడారంతా. అయితే కొంతమంది క్యాజువల్ గా మాట్లాడినట్టు అనిపించింది. అంటే టాపిక్ తీసుకున్నప్పుడు క్యాజువల్ గా మాట్లాడకూడదండి. టాపిక్ తీసుకున్నప్పుడు ఆ టాపిక్ ఓరియంటెడ్ గానే మాట్లాడాలి. క్యాజువల్ గా మాట్లాడాలనుకున్నప్పుడు క్యాజువల్ గా మాట్లాడతాం. సో అట్లా అండి. అందరికీ కంగ్రాచులేషన్స్ అండి, చాలా బాగా మాట్లాడారు. ఒకవేళ ఏదైనా ఎనీ డౌట్స్ ఉంటే అడగండి. మీకు ఏదైనా డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఉండి బ్రీఫ్గా మనం మాట్లాడతాం. థ్యాంక్ యూ అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. మంచి మంచి సజెషన్స్ ఇచ్చారు మా పార్టిసిపెంట్స్ కి. సో కొంతమంది డాక్టర్స్ ఉంటారు, కొంతమంది వాళ్ళ లైఫ్ లో ఎలా అయితే మాట్లాడుతూ ఉంటారో అలా ఎక్స్ప్రెస్ చేశారు. సో మీరు చెప్పిన కరెక్ట్ గా ఫాలో అవుతాము. మీరు అన్నారు కదా వేరే వేరే బ్యాచెస్ తో ఇట్లా కొంచెం ఎనర్జీ తగ్గిందని. సో నెక్స్ట్ అంటే ఆల్రెడీ వీళ్ళు ఎక్కువ ప్రిపరేషన్ లేకుండానే ఇట్లా చెప్పారు. చాలా బాగుందండి. ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ బ్యాచ్ కి చాలా బాగా చెప్తారు ఖచ్చితంగా. మేము మా బ్యాచ్ కూడా తక్కువగా చూపించుకుంటాం ఖచ్చితంగా. ఎందుకంటే ఏ ట్రైనర్ అయినా ఇంప్రూవ్ అవడానికి చెప్తారు. మామూలుగా చెప్పాలి అంటే మీకు చాలా బాగా చెప్పారు సార్, సూపర్ సార్, తోపు సార్ అని చెప్పొచ్చు. కానీ దానివల్ల మనకి యూజ్ లేదు. ఇంక్లూడింగ్ మీ, నన్ను కూడా ఇక్కడ కరెక్ట్ చేసేటప్పుడు ఫస్ట్ టైం తీసుకోలేదు కొంతమంది. అంటే మనమని కాదు, కొంతమంది ఏంటి ఇట్లా చెప్తారు, ఎంత బాగా చెప్తే నేను అసలు ఏంటి నన్ను నెగిటివ్ అంటారు, నేను ఎంత బాగా చెప్పాను కదా అందరిలో నేనే, నాకదే బాగుంది కదా సంథింగ్. కానీ అక్కడ మూమెంట్స్ కానీ మాట్లాడే తీరు కానీ సంథింగ్ మనకి కంటెంట్ ఉంటుంది లోపల, ఎక్స్ప్రెస్ చేయడం రాదు కొంతమందికి. వే ఆఫ్ టాకింగ్ లో తేడాలు ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి కాబట్టి మన స్పీకర్స్ వచ్చి ట్రైనర్స్ వచ్చి చాలా విషయాలు చెప్తూ ఉంటారు. అది మనం నెగిటివ్ గా అనుకోక్కర్లేదు. థ్యాంక్ యూ సో మచ్ మీరు యాక్సెప్ట్ చేసినందుకు. నెక్స్ట్ భవానీ మ్యామ్ ఫీడ్బ్యాక్ ఇవ్వగలరా మ్యామ్, మీరు గమనించిన విషయాలు మా పార్టిసిపెంట్స్ కోసం? హ్యాపీ ఈవినింగ్ అండి అందరికి. శోభారాణి గారికి, హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. శుభాని గారికి, వెంకట కొల్లూరు సార్కి అందరికి హ్యాపీ ఈవినింగ్. పార్టిసిపెంట్స్ అందరికి నేను ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నాను సార్, కాకపోతే వీడియో ఆన్ చేసుకోలేని దీంట్లో ఉన్నాను, కిచెన్ లో ఉన్నా. అయితే కొల్లూరు సార్ చెప్పినట్లు అందరు కూడా చాలా మెచ్యూర్డ్ పీపుల్ అండి. కంటెంట్ మాత్రం చాలా బాగా వచ్చింది. కాన్ఫిడెన్స్ గురించి చెప్పిన మేడం గారు అయితే అసలు అద్భుతం. వాయిస్ కూడా కంచుకంఠం లాగా ఉంది మేడంది. చాలా బాగుంది మేడం మీది. అసలు ఏమాత్రం థ్యాంక్ యూ మేడం. అసలు మీరు ఈ 30 days అయిపోయిన తర్వాత మమ్మల్ని అందరిని మించిపోతారండి. ఎందుకంటే మీ వాయిస్ దేవుడిచ్చిన వరం. కాన్ఫిడెంట్ గా చెప్పారు, చాలా బాగుంది. సార్ చెప్పిన వర్డ్స్ ఏదో చెప్పారు, ఇంకా అది పోను పోను అది సరైపోతుందండి. తర్వాత మేడం చెప్పిన, లాయర్ గారు చెప్పిన అది మాత్రం నాకు ఆ కంటెంట్ నచ్చిందండి బాగా. అమ్మని గురించి చెప్పిన ఇది, ఎందుకంటే మేడంలో చెప్పేటప్పుడు అందరు ఇదొక్కటి నేను గమనించింది ఏంటంటే అందరూ చెప్పింది టాపిక్ తీసుకున్నారు, చెప్పేశారు. దివ్య మేడం కి అందరికి ఉన్న ఆ డిఫరెన్స్ ఏంటంటే దివ్య మేడం చెప్పేటప్పుడు తను కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయారండి, ఇమోషనల్లీ ఇన్వాల్వ్ అయిపోయారు. కాబట్టే అందరినీ ప్రార్థిస్తున్నాను, అందరినీ నేను కోరుకుంటున్నాను. అలాంటి ఎప్పుడు వస్తాయంటే ఇమోషనల్లీ దాంట్లో మునిగిపోయినప్పుడే వస్తుందండి. అదేంటంటే ఒక స్పీకర్ కి ఆ ఇమోషనల్ గా కనెక్ట్ ఉంటే టాపిక్ తో అది చాలా బాగా పండుద్ది. కాకపోతే సార్ ఇచ్చిన సలహాల మీదకు కొంచెం కొంచెం సరి చేసుకుంటా ఉంటే ఇంకా రాను రాను బాగుంటుందండి. టోటల్ గా అందరూ బాగా చెప్పారండి. ఇంకా మన సార్ వచ్చేసి భాస్కర్ రావు సార్, ఆయన చెప్పిన విధానం అయితే అది ఒక అంటే మామూలు మా ట్రైనర్స్ కి స్పీకర్లకు కూడా రాదు సార్. మీరు చెప్పిన ఆ స్టైల్ ఏదైతే ఉందో అది కవులకి ఆ టైపు పర్సన్స్ చెప్పిన వర్డింగ్ అండి, అదంతా అద్భుతం సార్ మీది సార్. ఇంకా మీకు మేమేం చెప్పగలం. కాబట్టి చాలా బాగుంది సార్. ఇంకా మన
ట్రైనర్ గా స్పీకర్ గా కూడా లేని క్వాలిటీ మీ దగ్గర ఉందండి. ఆ కవిత్వానికి సంబంధించిన ఆ వర్డింగ్ అంతా కూర్పు అంటారు దాన్ని. ఆ కూర్పు అంతా చాలా అద్భుతంగా ఉంది సార్. అది కూడా మీకు మీ వరకు మీకు అది స్పెషల్ అన్నమాట. అలానే ప్రతి ఒక్కళ్ళు మన వర్మ గారు కూడా బాగా చెప్పారు. అందరూ సౌజన్య మేడం అయితే టైం మేనేజ్మెంట్ గురించి పాయింట్స్ అద్భుతంగా ఉన్నాయి. సార్ చెప్పినట్టు ఎనర్జీ కొంచెం వస్తే సరిపోతుంది. అందులో టైడ్ అయ్యే కూడా ఉన్నట్టున్నారు జాబ్ అది. కాబట్టి ఏంటంటే దీనికోసం ప్రత్యేకంగా కూర్చున్న వాళ్ళకి ఆటోమేటిక్ ఎనర్జీ ఉంటుంది. కొంచెం మనం బిజీ షెడ్యూల్లో ఉన్నప్పుడు కొంచెం ఎనర్జీ లెవెల్స్ తగ్గుతాయండి. టోటల్ గా సూపర్ మేడం. మీ టీం వచ్చేసి శోభారాణి మేడం టీం వచ్చి సూపర్. అందరూ డాక్టర్స్, లాయర్స్ అంతా హై ప్రొఫైల్ కంటెస్టెంట్స్ ఉన్నారు. కంగ్రాచులేషన్స్ అండి. ఇలానే మీరు మిగతా డేస్ అంతా కూడా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తారని శోభారాణి మేడం హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్ అండి అందరికి పార్టిసిపెంట్స్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సజెషన్స్. అండ్ పాకా రాముడు సార్, అవకాశం ఉంటే అన్మ్యూట్ చేసుకొని ఫీడ్బ్యాక్ ఇవ్వగలరా? వాయిస్ వినబడుతుందా మేడం? ఎస్ సార్, ఎస్. సార్ వాయిస్ వినిపిస్తుంది. కెమెరా ఆన్ అవ్వట్లేదు మేడం, వాయిస్ తో మాట్లాడుతున్నాను. ఇట్స్ ఓకే. హ్యాపీ ఈవినింగ్ అండి. అందరూ చాలా అద్భుతంగా మరి చెప్పారు. నేను చాలా విషయాన్ని బట్టి నేర్చుకున్నాను. నేను ముందు బ్యాచ్ నేను ట్రైనింగ్ అవ్వడం జరిగింది. అయితే మరి ఇంపాక్ట్ ఆడినట్టు మా కంపెనీ అశ్విని గారికి, అలాగే చేస్తున్న మీరందరికీ కూడా నా ధన్యవాదాలండి. అయితే ఇప్పటిదాకా ప్రతి ఒక్కరు కూడా లక్ష్యం కోసం చెప్పారు. చాలా విషయాలు నేర్చుకున్నాను నేను. అలాగే నా ద్వారా కూడా కొన్ని విషయాలు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. అయితే జీవితంలో లక్ష్యం అంటూ మనకి ఉండాలి. ఆ లక్ష్యం ఎందుకంటే మన జీవితంలో ప్రతి ఒక్కరు కూడా మనం వదిలేసి వెళ్ళిపోతారు. ఒక మనిషి నూతిలో ఎప్పుడైతే పడిపోయాడో ఆ మనిషిని లాగడానికి ఒక తాడు మనకు అవసరం. అలాగే మన జీవితంలో చాలా మంది మన బంధువులు కానీ మన తల్లిదండ్రులు కానీ ప్రతి ఒక్కరు మనం వదిలేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు ఈ లక్ష్యం అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఈ లక్ష్యం మన పైకి లేపుతుంది. ఎలాగంటే నేను చిన్న స్టోరీ చెప్తానండి. ఒక 17 ఏళ్ళ ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీకి ఇష్టం లేని ఒక పెళ్లి చేసేసారు. ఇష్టం లేని పెళ్లి చేసేసినప్పుడు ఆ స్త్రీ 1 ఇయర్ తన భర్తతో ఉంది. తన భర్త తాను కలిసి ఒక ఊరు వెళ్తున్నారు. ఊరు వెళ్తుండగా దారిలో వాళ్ళు కారు మీద వెళ్తారన్నమాట. ఆ కారు మీద వెళ్తుండగా ఆ కారు ఏమైందంటే సడన్ గా మన పెద్ద లోయలో పడిపోయింది. ఎప్పుడు అయితే ఈ కారు లోయలో పడిపోయిందో తన భర్త తన భార్యను వదిలేసి కిందకి దూకేశాడు. దూకేసినప్పుడు అప్పుడు తన భర్తను నమ్ముకొని వచ్చిన స్త్రీ మరి ఏమవుతుంది? తను ఏమైందంటే కారుతో పాటు కింద పడిపోయింది. ఎప్పుడు అయితే స్త్రీ కింద పడిపోయిందో తన 2 కాళ్ళు విరిగిపోయాయి. ఆమెకు పిరాలిసిస్ వచ్చేసింది. ఆమె కోమాలోకి పోయింది. ఈమెను తీసుకువెళ్ళి హాస్పిటల్ పరిచినప్పుడు డాక్టర్లు ఏమన్నారంటే ఈమె కోమాలోకి వెళ్ళిపోయి 1 మంత్ అవుతుంది. ఈ 1 మంత్ లో ఆమె కోమ నుంచి బయటకు వచ్చింది. ఎప్పుడు అయితే కోమ నుంచి బయటకు వచ్చిందో డాక్టర్లు ఒక్కొక్క విషయం చెప్తూ ఉన్నారన్నమాట. ఏమనంటే ఆమెని నీకు లోయలో పడిపోయావు కదా, నీ 2 కాళ్ళు విరిగిపోయాయని చెప్పారు. రెండోది ఏం చెప్పారంటే నువ్వు కారులో పడిపోయినప్పుడు నీ గర్భసంచి పడిపోయింది, నువ్వు తీసేసాం అన్నారు. మూడోది వాళ్ళు ఏం చెప్పారంటే ఇంకా జీవితంలో నువ్వు నడవలేవు అని చెప్పన్నారు. అన్నప్పుడు డాక్టర్లు ఒక్కొక్క విషయం చెప్పినప్పుడు ఆమె చాలా బాధగా ఏడుస్తుంది అనమాట. ఏడుస్తున్నప్పుడు ఆమె డాక్టర్లు ఆమె 1 మంత్ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆమె ఏం చేసిందంటే తన అన్నకి చెప్పింది. ఎందుకంటే హాస్పిటల్లో మొత్తం క్లాత్లు ఉన్నాయి. ఆ క్లాత్ వైట్ క్లాత్ అనమాట. ఆ క్లాత్ చూస్తూనే తన అన్నకి చెప్పింది, అన్నయ్య కొన్ని స్కెచ్లు తేవా అని చెప్పేసి అన్నకి చెప్పుకున్నప్పుడు తన అన్న ఏం చేశాడంటే కొన్ని స్కెచ్లు పట్టుకొచ్చి ఆమె గొప్ప పెయింటింగ్ అన్నమాట. పెయింటర్ వేస్తుంది ఆవిడ. ఆమె పెయింటింగ్ ఇచ్చింది అనమాట. వేసినప్పుడు అక్కడ ఉన్న ప్రతి డాక్టర్లు వచ్చారు. ఆ డాక్టర్లు వచ్చి చూస్తున్నారన్నమాట. చూస్తూ ఆమె పెయింటింగ్ చాలా అద్భుతంగా గీసిందని వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే ఆమె పేరు మజారి మునిబా. అయితే వాళ్ళు అంటున్నారు వచ్చి, అమ్మా మునిబా పెయింటింగ్ చాలా బాగా గీసావు అని చెప్పేసి పొగుడుతున్నారు. అప్పుడు ఆమె ఏమనుకున్నదంటే
ఆ పెయింటింగ్ లో ఆమె ఏం రాసిందంటే తన బాధలను, తన ఫీలింగ్స్ను, ప్రతి విషయం ఆ పెయింటింగ్ రూపంలో వేసింది. డాక్టర్లు వచ్చి వాళ్ళు బాగుందన్నారు కానీ ఆ ఫీలింగ్స్ ని ఎవరు అర్థం చేసుకోవట్లేదు. అప్పుడు అది తను ఏమన్నదంటే, ఏంటి ప్రతి ఒక్కరు కూడా నా బాధలు చూడటం లేదు ఆ పెయింటింగ్ లోని అని చెప్పేసి ఆమె బాధపడుతున్నమాట. అంటే ఒకరి బాధ ఒకరికి అర్థం కాదు అని చెప్పేసి ఆమె ఏమనుకున్నదంటే, నేను ఇలా ఉన్నాను కదా, నా భర్త వేరే పెళ్లి చేసుకుంటాడు కాబట్టి అని ఆమె ఆలోచించుకుంది. ఏమనుకున్నదంటే, నా బాధలో నేనే ప్రాణ తోడాలి అనుకున్నదన్నమాట. అనుకుని నేను ఇలా ఉన్నాను కదా, నా భర్త నన్ను వదిలేసి వెళ్ళిపోతాడని చెప్పేసి ఆమె తన భర్తకు ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పింది. రెండోదిగా, తనకి గర్భచం తీసేసుకోవడం, పిల్లలు పుట్టే అవకాశం లేదు. పిల్లల కోసం ఆమె ఒక అనాథాశ్రమంకి వెళ్ళి ఒక పిల్లవాడిని తీసుకొని పెంచుకుంది. మూడోదిగా, ఆమె అమెరికాలో ఒక గొప్ప నేషనల్ టీవీ యాంకర్ గా పనిచేస్తుంది. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, జీవితం అనేది చాలా సమస్యతో కూడి ఉన్నది. ప్రతి సమస్య మనం మట్టిగా మలుచుకొని గతాన్ని మర్చిపోయి ముందుకు వెళ్తే మనము లక్ష్యం అనే ఒక లక్ష్యం అని ఏం చేస్తుందంటే పైకి లేపుతుంది. మీరందరూ మరి లక్ష్యాన్ని ఎంచుకొని ప్రతి సమస్యను గట్టిగా మలుచుకుంటారని మీకు అందరికీ ఈ యొక్క స్పీచ్ ఉన్నదన్నమాట. ఓకే సార్. యా, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మంచి స్టోరీ చెప్పారు సీరియస్లీ. ఇప్పుడు ప్రవీణ్ సార్. పాకారాములు గారు, డాక్టర్ గారు పాకారాములు గారు మన 137 బ్యాచ్ లో. అదే సార్ చెప్తున్నాను నేను. ప్లీజ్ చెప్పండి. యా, రాములు గారు 137 బ్యాగ్స్ లో కంప్లీట్ చేశారండి. వెంకట్ కొల్లూరు గారు ఇన్ఛార్జ్ అప్పుడు. సో రాములు గారు వచ్చి శ్రీకాకుళం నుంచి వచ్చారు. సో ఆయన ఒక ఆటో డ్రైవర్ అన్నమాట. పిఠాపురం. యా, పిఠాపురం. సో ఇంపాక్ట్ అనేది ఈ ప్రొఫెషన్ అని ఆ ప్రొఫెషన్ అని కాదు, ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఒక అంటే బేసిక్ ప్రొఫెషన్ అయ్యుండి కూడా తనకి ఇంపాక్ట్ వీడియోస్ వింటూ తను ఆటోలో ఎవ్రీడే ఇంపాక్ట్ వీడియోసే పార్టిసిపెంట్స్ అందరికీ వినిపిస్తారండి. సో హీఈస్ వన్ ఆఫ్ ద ఇంపాక్ట్ ట్రైనర్ అన్నమాట. సో ఇన్స్పైర్ అయ్యి ఆయనే జాయిన్ అయ్యి కంప్లీట్ చేశాడు. ట్రైనర్ ఆఫ్లైన్ అయిపోయిన తర్వాత వాళ్ళ పార్టిసిపెంట్స్ అందరినీ ఒక బ్యానర్ వేయించారు ఇంటి దగ్గర. ఇప్పటి వరకు ఏ ఇంపాక్ట్ ఏం చేయని పని ఆయన చేశారనమాట. సో ఏ ప్రౌడ్ స్టూడెంట్ ఆఫ్ వెంకట్ కొల్లూరు గారు. యా, థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. యా, పార్టిసిపెంట్స్ మీకు ఎలా అనిపించింది ఇప్పటి వరకు? మేమందరం చెప్పాం కదా, ఒకసారి మీరు మీ ఓన్ ఎక్స్పీరియన్సెస్ పంచుకోండి. మీ ఫస్ట్ అవుట్పుట్ యాక్టివిటీ ఇది. సో మీకు ఎలా అనిపించింది, మీ ఎక్స్పీరియన్సెస్ ఒకసారి షేర్ చేసుకుంటే మన మెంటర్స్ ఫైనల్ గా కంక్లూడ్ చేస్తారు. హ్యాండ్ రైజ్ చేయండి, మీకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఎస్ సార్, చంద్రశేఖర్ గారు. యా, హ్యాపీ ఈవినింగ్ అండి అందరికీ. అండ్ ప్రవీణ్ గారు, వెంకట్ గారు, అలాగే శోభారాణి మ్యామ్ అండ్ సుబాని గారు అండ్ ఆల్ ద పార్టిసిపెంట్స్ ఓవర్ హియర్, హ్యాపీ ఈవినింగ్. సో లాస్ట్ 6 days నుంచి ఏదైతే నేర్చుకుంటున్నామో వాటన్నిటిని ఒక చోటకి చేర్చి ఈరోజు ప్రజెంట్ చేయడం అనేది, వాటన్నిటి ఏది ఆ సమపాళలో వస్తున్నాయా లేదా ఇవన్నీ బ్యాక్ ఆఫ్ ద మైండ్ నడుస్తూ ఉండగా ప్రజెంట్ చేసేసాము. సో వీ హ్యావ్ కంప్లీటెడ్ ఇట్. ఒక పక్క నుంచి కొంచెం ఏదైతే నిన్న స్టేజ్ ఫ్రైడ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు, సో అటువంటి స్టార్టింగ్ లో వచ్చే చిన్న చిన్న నర్వస్నెస్ ఏదైనా దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి, సో అవన్నీ ఇంప్లిమెంట్ చేయడం నెమ్మదిగా స్టార్ట్ చేసిన తర్వాత అప్పటికిప్పటికి డిఫరెన్స్ అయితే కానీ డెఫినెట్ గా కనిపిస్తుంది. అండ్ ఒక రకమైన హ్యాపీనెస్, పర్టికులర్ గా వెంకట్ గారిని చూసిన తర్వాత ఇంకా కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ ద ఫీడ్బ్యాక్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్ అండ్ ఆల్ ద మెంటర్స్. ఆ మెంటర్ పవన్ కళ్యాణ్ గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్. సో దీనికి ముందు ప్రిపేర్ చేయడం కానివ్వండి, సో మమ్మల్ని ప్రిపేర్ చేయడం కానివ్వండి, సో వాటన్నింటిలో హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ శోభారాణి మ్యామ్, వెంకట్ గారు, ప్రవీణ్ గారు అండ్ ఆల్ ద ఇంపాక్టియన్స్. థ్యాంక్స్ అలాట్ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. శ్రీలత మేడం.
హ్యాపీ ఈవినింగ్ ఆల్. నేను ఈ ప్రోగ్రామ్కి రాకముందు ఎలా మాట్లాడాలి, ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది, నలుగురిలో మాట్లాడాలంటే నాకు చాలా భయం, ఇవన్నీ అనుకొని ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యాను. బట్ మెల్లమెల్లగా ఇవాళ నన్ను సార్ అన్నారు, నేను కొంచెం అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గా మాట్లాడాను, నా టోన్ అంత కాన్ఫిడెంట్ గా ఉంది అని. అది నాకు చాలా హ్యాపీ అనిపించిన విషయం. నాలో వస్తున్న ఇంప్రూవ్మెంట్స్ ఇవి. థ్యాంక్ యూ ఫర్ ఇంపాక్ట్ ప్రోగ్రామ్. శోభరాణి మ్యామ్, మీరు నాకు కాల్ చేసి ఇందులో జాయిన్ అవ్వమని చెప్పి ఇదంతా చేసినందుకు రియల్లీ థ్యాంక్ టు యూ. అండ్ మా మెంటర్ లీలావతి మ్యామ్, మా పార్టిసిపెంట్స్, నా కో మెంబర్స్ ఉన్న భాస్కర్ రావు గారు అండ్ కళ్యాణి గారు, చాలా థ్యాంక్స్ అండి నాకంతా అన్ని విషయాల్లో కోఆపరేట్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ. ఎస్ మ్యామ్, డెఫినెట్ గా ఈ అవుట్పుట్ యాక్టివిటీస్ లో మన టీమ్ బిల్డింగ్, టీమ్ లీడర్షిప్ స్కిల్స్ అన్ని కూడా వస్తాయి. సో యాజ్ ఎ టీమ్ అందరం చాలా ఎఫెక్టివ్ గా ప్రిపేర్ అయ్యారు. అలాగే నెక్స్ట్ అప్కమింగ్ అవుట్పుట్ యాక్టివిటీస్ లో ఇప్పుడు ఇండివిజువల్ గా టాపిక్ సెలెక్ట్ చేసుకున్నారు కదా, నెక్స్ట్ అప్కమింగ్ యాక్టివిటీ ఏంటంటే టీం అందరూ కలిసి ఒకటే టాపిక్ చెప్పాలి. సో కంటెంట్ ని బ్రేక్ చేసుకుంటారు, అంటే ఇంట్రడక్షన్ ఒకళ్ళు చెప్తారు, అలాగే బాడీ ఆఫ్ ది కంటెంట్ సెకండ్ పర్సన్ అండ్ ఫైనల్ కంక్లూజన్ థర్డ్ పర్సన్ చెప్తారు. సో బీ ప్రిపేర్డ్ ఫర్ దట్. సో ఇంకా ఎన్ నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ ఉంటాయండి మనకి మంత్ ఎండ్ లోపు. శోభారాణి గారు మీలో ఉన్న ఎనర్జీని అంతా తీసుకుంటారు ఆవిడ. సో అందరూ రెడీగా ఉండండి. అండ్ నెక్స్ట్ భాస్కర్ రావు గారు. సార్, కొల్లూరు సార్, మీరు ఏదైతే సజెషన్స్ చేశారో అవి మేము ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే గులాబీ పువ్వు పైనే కనిపిస్తుంది, దాని కింద ఉన్న ముళ్ళు చెప్పే వాళ్ళే గొప్ప వాళ్ళు అవుతారు. ఎందుకంటే పువ్వును పట్టుకుంటాము, వాసన చూస్తాం, కానీ ఆ ముళ్ళు కూడా పట్టుకున్నప్పుడు దానిలో ఉన్నటువంటి పరిమళంతో పాటు దాని యొక్క రుచి, వాసన అన్ని కూడా మనకు తెలుస్తాయి. అలాగే మీ యొక్క ఏదైతే మమ్మల్ని కరెక్ట్ గా తీసుకువెళ్ళాలనుకుంటున్నారో ఆ పొజిషన్ లో మీరు ఇచ్చినటువంటి ప్రతి మాటను కూడా మేము ఫాలో అవుతాము, ప్రతి విషయాన్ని కూడా గుర్తు పెట్టుకుంటాము. మాట్లాడడమే కాదు, మాట్లాడే విధానంలో కూడా మార్పులు ఉంటాయి, అవి ఇంపాక్ట్ ద్వారా తెలుస్తాయని నేను తెలుసుకున్నాను. సో మీరు ఏదైతే ఎనర్జీ తగ్గిందన్నారో మొత్తం, అంటే నాట్ ఓన్లీ మా బ్యాచ్, ఏదైతే ఇప్పుడున్న అందరిలో కూడా ఆ ఎనర్జీ అనేది మార్పు వస్తుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ భాస్కర్ రావు సార్. ఇక్కడ ఎనర్జీ తగ్గటం అంటే ఒకళ్ళు దుబాయ్లో ఉన్నారు, ఒకళ్ళు శ్రీకాకుళంలో ఉన్నారు, సో దూరంగా ఉన్నారు. సో అందరూ దగ్గరికి వచ్చినప్పుడు సౌండ్ నిజంగా మేము తట్టుకోలేము. సో దూరంగా ఉండేసరికి మాకు తక్కువగా అనిపిస్తుంది సార్. డెఫినెట్ గా ఆఫ్లైన్ లో కనిపిస్తుందండి ఈ ఎనర్జీ అంతా, ఆఫ్లైన్ లో చూస్తాం మనం. ఎస్ సార్, ఎస్ సార్. సో హ్యాండ్ రైజ్ చేయని సౌజన్య మేడం, మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి కొంచెం గట్టిగా, మాకు దుబాయ్ నుంచి వినిపించారు. సో నాకు ఈ ఇంపాక్ట్ ద్వారా ఎవ్రీ వన్ వాళ్ళ మోటివేషన్, ఎక్స్ప్రెషన్ చెప్పే రూట్ అయితే కనపడిందండి. ఇంకా అంతే. సో వే ఆఫ్ టాకింగ్, how the procedure we are learning in this impact. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ. సౌజన్య గారు ఏ డాక్టర్ గారండి? ఏ డాక్టర్ గారు? ఫిజియోథెరపీ సార్. ఫిజియోథెరపీ. అందరం మాది తినాలి, వాళ్ళ తినాలి. ఓహో, మాది కూడా తినాలి, నేను డాక్టర్ కాదు. ఓకే సార్, నైస్ నైస్, ఎక్సలెంట్. అందరూ ఇక్కడే ఉన్నారు. అదే తెలుస్తుంది సార్. సో ఎస్ మ్యామ్, డెఫినెట్ గా మెయిన్ గా అసైన్మెంట్స్ అండ్ ఫీడ్బ్యాక్స్ చెయ్యండి. సో ఈరోజు ఎక్స్ట్రాడినరీగా ప్రజెంట్ చేసిన వాళ్ళందరూ ఎవరైతే అసైన్మెంట్స్ అండ్ ఫీడ్బ్యాక్స్ రెగ్యులర్ గా సెషన్ అవ్వగానే కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళే కొంచెం ముందు వరుసలో ఉన్నారు. సో ఎవరైతే ఇంకా చేద్దామా వద్దా అని సంశయంలో ఆలోచిస్తున్నారో డెఫినెట్ గా ఏ రోజు ఫీడ్బ్యాక్ ఆ రోజు ఇవ్వండి, అలాగే ఏ రోజు అసైన్మెంట్ ఆ రోజు చెయ్యండి. సో దట్ మీకు ఓన్ గా ప్రాక్టికల్ గా ఫీల్ అవుతారు అండ్ ఎవ్రీడే ఒక టాపిక్ మీరు ప్రజెంట్ చేసిన వాళ్ళు అవుతారు.
అండ్ ఈ స్టేజ్ ఫ్రైట్ నుంచి బాడీ లాంగ్వేజ్ యూజ్ చేసుకుంటూ వాయిస్ మాడ్యులేట్ చేసుకుంటూ కంటెంట్ ని ప్రిపేర్ చేసుకుంటూ ఇంకా ఎఫెక్టివ్ గా నెక్స్ట్ గ్రూప్ యాక్టివిటీకి రెడీ అవుతారు. సో ఇంకా పార్టిసిపెంట్స్ ఫణి గారు, ఫణి తాడికొండ గారు కొంచెం గట్టిగా మాట్లాడాలి సార్. మన టీం ఎనర్జీ ఏంటో వినిపించాలి. మెయిన్ ప్రవీణ్ గారికి నా థ్యాంక్స్ అండి. అలాగే వెంకట్ కొల్లూరి గారి వాళ్ళ చాలా అందరికీ ఒక మిర్రర్ లాగా ఉపయోగపడ్డారు ఆయన. అందరికి ఒక మిర్రర్ లాగా ఉన్నారు. ఎవరు ఎలా చెప్పారు, ఎవరి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది చెప్పడం కూడా మమ్మల్ని కరెక్ట్ చేసుకోవటానికి ఒక మంచి మాస్టర్ దొరికారు మాకు. సో నేను నెక్స్ట్ టైం నుంచి కొంచెం యాక్టివ్గా కొంచెం బాడీ లాంగ్వేజ్ పెంచుకుంటాను. అలాగే నా వాయిస్ మాడ్యులేషన్ కూడా నేను కొంచెం కరెక్ట్ చేసుకుంటాను అని నేను మాటిస్తున్నాను. థ్యాంక్ యూ. వాయిస్ వర్డింగ్ పని గారు, వాయిస్ టెక్నికల్ వర్డింగ్ చాలా బాగుంది. మీది చక్కని పదాలు అవన్నీ వాడుతున్నారు. కొంచెము సౌండ్ ఎనర్జీ అంతే, ఇంకేం లేదు. థ్యాంక్ ఇది యూ. టెక్నికల్ ఇష్యూ కూడా అవ్వచ్చు సార్. మొబైల్ అది కూడా కావచ్చు. మైక్ ప్రాబ్లం అవ్వచ్చు అది కూడా సార్. కావచ్చు. రమేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నాకు ఇచ్చిన అవకాశానికి. నేను ఈ ట్రైనింగ్ రాకముందు నాకు ఎటువంటి నాలెడ్జ్ లేదు పబ్లిక్ స్పీకింగ్ మీద. కానీ నేర్చుకుంటూ నేను పబ్లిక్ స్పీకర్గా అవ్వాలని వచ్చాను. నా ప్రయత్నం ఏంటంటే కంగారు పడకుండా నిదానంగా వివరణాత్మకంగా సబ్జెక్ట్ నా తోటి కుటుంబంలో వారికి, తర్వాత స్టూడెంట్స్కి పాజిటివ్ నేచర్ గురించి చెప్పాలన్నదే నా గోల్. ఆ విషయం మీదే నేను ఈ క్లాస్ కూడా ఈరోజు పాజిటివ్ అండ్ నెగిటివ్ అప్రోచ్ అండ్ నేచర్ గురించి తీసుకున్నాను. అంటే కంటెంట్ తయారు చేయడం అనేది నాకు ఇది వరకు రాదు. నిన్న జరిగిన క్లాస్ బేస్ చేసి ఏదో ట్రై చేస్తే ఆ విధంగా వచ్చింది. ఇంప్రూవ్మెంట్ నాకు చాలా అవసరం అని నా స్పీచ్ చూస్తేనే మీకు అర్థమయ్యి ఉంటుంది. ఏమైనా సజెషన్స్ ఇస్తే నేను తీసుకొని కాస్త ఇంప్రూవ్ చేసుకుంటానని మిమ్మల్ని కోరుకుంటున్నాను. సార్ ఓన్లీ థింగ్ మీరు జర్నీలో ఉన్నారని చెప్పి మేమేం డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. యాక్చువల్గా ప్రెజెంటేషన్ అప్పుడు వీడియో ఆన్ చేసుకుని ఉంటే మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, వాయిస్ మాడ్యులేషన్ అనేది ఆడియోతో వినిపిస్తుంది. బట్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ తెలియాలి కదా. సో అప్పటికి ఇంకా రీచ్ అవ్వలేకపోయాను. నేను ఓకే వచ్చేటప్పటికి సెషన్ అయిపోయింది. సార్, నెక్స్ట్ యాక్టివిటీకి రెడీగా ఉండండి. సో దట్ ఒకసారి మిమ్మల్ని చూస్తే గానీ మేము అంటే అసైన్మెంట్స్ కి ఫీడ్బ్యాక్ ఇస్తున్నాము. ఒకసారి టెలిగ్రామ్ లో ఫాలో అవ్వండి. అందరూ కూడా మొబైల్స్ వెర్టికల్ గా పెట్టుకుని రికార్డ్ చేస్తున్నారు. అది హారిజాంటల్ గా టర్న్ చేయాలి. ఓకే. యా, అండ్ బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు మీరు ప్లెయిన్ గా ఉంది కదండి, అలా ఉండాలి. ఎస్ సో సార్. అది కూడా చెక్ చేసుకోండి. కంటెంట్ ఎవ్రీవన్ ఎక్సలెంట్ గా చెప్తున్నారండి. అంటే అందరూ ప్రొఫెషనల్స్ ఉన్నారు కదా, మీరు వాడే భాష, ప్రాస అన్ని కూడా ఎక్సలెంట్ గా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే కొంచెం బాడీ లాంగ్వేజ్, మనం మాట్లాడే మాట మన బాడీ కూడా మాట్లాడాలి. ఆ ఒక చిన్న ఇన్పుట్స్ అన్నమాట. అండ్ జూమ్ లో ఏంటంటే మన ఫుల్ బాడీ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ కూడా కనిపించవు. బాడీ అవునవును. లాంగ్వేజ్ మొత్తం అనలైజ్ చేయడానికి ఆఫ్లైన్ లో డెఫినెట్ గా ఎంజాయ్ చేద్దాం, రాక్ చేద్దరు కానీ అందరూ. సార్ వెంకట్ ఓకే. సార్, మీరు ఏమైనా యాడ్ చేస్తారా? లేదు సార్, ఆయన మా రమేష్ గారు దానిలో మంచి ఎనర్జీ ఉంది. ఆయన వీడియో చూపించబోయిన ఎనర్జెటిక్ గా ఉంది. చక్కగా ఆయన టోటల్ టీడబ్ల్యూ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కంప్లీట్ అయ్యాక ఆయన చెప్పినట్టు డెఫినెట్ గా ట్రైనర్ అవుతారండి. ఇంకా అంటే ఆయన కంటెంట్ కొంచెం క్లమ్జీగా ఉంది, దాన్ని క్లియర్ చేసుకుంటే సరిపోదు. కంటెంట్ ని కరెక్ట్ గా స్పష్టంగా క్లియర్ చేసుకోవాలి, అది ఒకటే. అదర్వైజ్ ఎనర్జీ, వాయిస్ అంతా బాగుంది, చాలా బాగుంది. మొత్తం థ్యాంక్ యూ. అది టీడబ్ల్యూ మొత్తం అయ్యేటప్పటికీ అద్భుతంగా తయారవుతారు ఆయన. ఆ థ్యాంక్ యూ. క్లమ్సీనెస్ వీడియో ఆన్ చేసుకుంటే చాలా కవర్ అయిపోయేది సార్. మిమ్మల్ని చూస్తూ ఆ క్లమ్సీనెస్ మర్చిపోయేవాడు. మీరు వీడియో ఆఫ్ చేసేసరికి ఏంటంటే అందరూ అది మీరు చెప్పే వర్డింగ్ మీదే ఫోకస్ చేశారు. అప్పటికి అది క్లమ్సీనెస్ అనిపించింది. ఏదో వేగం చాలా వేగంగా చెప్పినట్టు అనిపించింది నాకు. వేగం సబ్జెక్ట్ అంటే ఏదో మా చెప్పాలనుకుని ఫణీంద్ర వేగం వర్మ గారు సార్.
రాకెట్ స్పీడ్ లో చెప్పారు సార్. 2 minutes చెప్పాలనుకున్నా సరే దాన్ని 2 minutes కి కుదించుకుని చెప్పొచ్చు. 2 minutes లో చెప్పాలని చెప్పి ఒక 100 pages కంటెంట్ తెచ్చి 2 minutes లో చెప్పటం ఈజ్ ఇంపాసిబుల్. సో కంటెంట్ ఎస్ సార్. తగ్గించుకుంటే వీ కెన్ సక్సీడ్. యా, మీ ఫీడ్బ్యాక్ ఎస్ చెప్తారా? సార్. సార్ యాక్చువల్గా నేను కంటెంట్ చాలా రాసుకున్నాను సార్. ఐ వాంట్ టు ప్రజెంట్ లైక్ 5 wives 1 husband రూల్ ఒకటి మేడం చెప్పారండి. 5W1H అని చెప్పేసి ఆ రూల్ ప్రకారం మనం చెప్దాము, మనం నేర్చుకున్నాం కదా అని చెప్పేసి నేను కంటెంట్ ప్రిపేర్ చేశాను సార్. సో 1 లైనే రాశాను, ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ ఇద్దాం అనుకున్నాను. బట్ 2 minutes కాన్స్ట్రేట్ అనేసరికి ఆ, చెప్పాలి, ప్రజెంట్ చేయాలి, ఇదంతా మనం అవుట్పుట్ ఇవ్వాలి అని చెప్పేసి ఐ వెంట్ అప్ స్పీడ్ సార్. అంతేగాని బట్ నేను ప్రిపేర్ అయినంత వరకు సార్ స్లోగా చెప్దాము, మంచిగా చెప్దాము, ఎక్స్ప్రెసివ్ గా చెప్దాము అని చెప్పేసి చాలా అనుకున్నాను సార్. ఆ 2 minutes కన్స్ట్రెంట్ ఏదైతే ఉందో దాని వల్ల మాత్రమే నేను కొద్దిగా ఫాస్ట్ గా పరిగెత్తాను. నెక్స్ట్ టైం ఐ విల్ కరెక్ట్ ఇట్ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ. వర్మ గారు, థ్యాంక్ యూ సార్ మహాభారతం వెంకట్ గారు చదవమంటే ఫర్ సార్. మహాభారతం చదవమంటే ఎన్ని రోజులు చదువుతారు మీరు? మహాభారతం సార్ 18 నేను ఇప్పుడు పర్వాలు. దాకా చదవలేదు సార్, నిజంగా చెప్తున్నాను మహాభారతం 18 పర్వాలు, దాన్ని 18 నిమిషాలు, సార్. 18 పేజీలు చదవచ్చు, 18 వాక్యాలు కూడా చెప్పొచ్చు అనమాట. దట్ ఈస్ ఓకే కంటెంట్ సార్. కంప్రెషన్ అన్నమాట అది. బట్ ఎనీవే, మంచి ఎనర్జీ ఎస్ ఉంది, సార్. చక్కగా స్పీడ్. సార్ డాక్టర్ గారు చెప్పినట్టు కొంచెం స్పీడ్ అంటే ఆ కంటెంట్ సార్ మొత్తాన్ని మీరు మనసులో ఉంది మొత్తం చెప్పక్కర్లేదు, దాన్ని బ్రీఫ్ చేసి సింపుల్ గా 2 minutes లోకి తీసుకొచ్చేయచ్చు, దాన్ని 20 minutes లో కూడా తీసుకెళ్ళచ్చు. ఎస్ సార్. అదంతా మీకు మీకు అర్థమైపోతుంది టోటల్ గా. ఈ ట్రైనింగ్స్ అనేటప్పటికి డెఫినెట్ గా అర్థం అవుతుంది మీకు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ మన సార్. థ్యాంక్ యూ సార్. పార్టిసిపెంట్స్ లో లాఫర్స్ ఉంటారు, అపోజిటర్స్ ఉంటారు, క్రిటిసైజర్స్ ఉంటారు. సో ఎప్పుడైతే మనం స్పీడ్ గా చెప్తున్నామో వీడేంటి ఇలా పరిగెత్తేస్తున్నాడు అని చెప్పి మనకే సెటైర్లు, కామెంట్లు వస్తూ ఉంటాయి పార్టిసిపెంట్స్ నుంచి. సో స్లోగా వాళ్ళని కట్టి పడేయాలి అంటే కొంచెం పేస్ తగ్గించుకోవాలి. ఎస్ మ్యామ్. దివ్య మ్యామ్. మరి ఎలా చెప్పాను అనేది మీరే చెప్పాలి సార్. విన్నది మీరు, చూసింది మీరు, ఎంతవరకు కంటెంట్ అర్థమైంది అనేది నాకు అర్థం కాలేదు. ఫస్ట్ పాయింట్ అది ఎంతవరకు అందరికి రీచ్ అయింది అనేది నాకు కొంచెం చెప్పండి సార్. వెంకట్ సార్, కొల్లూరు వెంకట్ గారు. ప్రవీణ్ సార్, ఎస్ మ్యామ్. దివ్య మేడం, దివ్య మేడం, మన ఇప్పుడు ఈ రోజు సెషన్ కి మనకి ఒక రకంగా ట్రైనర్ అండ్ జడ్జ్ గా వచ్చిన వెంకట్ కొల్లూరు సార్, తను చెప్పండి మేడం. స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ నేమ్ ఎవరిది వచ్చింది మ్యామ్? దివ్య గారిదే చెప్పటం. అంటే మన జడ్జి గారు, ఈ రోజు జడ్జి గారుగా ఉన్న వెంకట కొల్లూరు గారు ఫస్ట్ తీసుకున్న నేమ్ మీదే. భవానీ దివ్య గారిని మేడం జడ్జి గారిని కాదండి, జస్ట్ ఒపీనియన్ కాదండి చెప్తున్నా అంతే. సార్, ఈ సెషన్ కి మీరు యాజ్ ఎ జడ్జ్ అనుకోవాలి పార్టిసిపెంట్స్. నేను అలా అనుకున్నా. కరెక్ట్. టీపీడబ్ల్యూఎస్ నేను చేసేటప్పుడు ఎవరైతే మనకి లోపాలు చెప్తారో అది జడ్జిమెంట్ అన్నమాట. కరెక్ట్, మంచి చెడులు. ఇప్పుడు నాలాంటిది ఉందనుకోండి, నేను పూర్తి జడ్జిమెంట్ ఇవ్వలేను, జస్ట్ ఏంటంటే బాగుంది బాగుంది అంటాం. అదే మీ ప్లేస్ లో నేనున్నాను అనుకోండి సార్, నేను కూడా మరి బాధ్యత తీసుకున్నప్పుడు చెప్పాలిగా. ఇంతకేంటంటే మేడం, సార్ చెప్పింది ముందు మీదే మేడం. అంటే మీది చాలా బాగుంది. వాయిస్ వినిపించిందా లేకపోతే వాయిస్ ఎక్కడైనా వినిపించింది, తగ్గిందా? కంటెంట్ బాగుంది. ప్లస్ నేను కూడా ఫస్ట్ చెప్పింది మీ నేమే. ఎందుకంటే మిగతా వాళ్ళందరి స్పీచ్ కి మీకు స్పెసిఫిక్ గా తేడా ఏంటంటే, మీరు మీ స్పీచ్ ఏదైతే మీరు కంటెంట్ ఉందో దానికి ఇమోషనల్ గా కనెక్ట్ అయ్యారు. ఎప్పుడైతే ఇమోషనల్ గా ఒక స్పీకర్ కనెక్ట్ అవుతారో అది ఆడియన్స్ కి డైరెక్ట్ గా మనసులోకి వెళ్ళిపోద్ది మేడం. ఎంత పెద్ద కంటెంట్, బాగా మంచి వర్డ్స్, చాలా ఎక్కువ, చాలా డెప్త్ గా రాసుకున్న ఒక స్పీకర్ చెప్తుంటారు. ఇంకొకళ్ళు ఇమోషనల్ గా కనెక్ట్ అయి చెప్పారనుకోండి, ఇమోషనల్ గా కనెక్ట్ అయి చెప్పిందే వెళ్తుంది ఆడియన్స్ కి. ఫైనల్లీ మనం చెప్పేది ఆడియన్స్ కే కదా. ఆడియన్స్ కి ఇమోషనల్ గా ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో వాళ్ళది డైరెక్ట్ గా వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళిపోద్ది మేడం. నాకు వెంకట కొల్లూరు గారికి వెళ్ళిపోయింది సార్ మేడం. మీకు అవతే డౌట్ లేదు, మీ కంటెంట్ బాగుంది, మీ వాయిస్ బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. కంపారిజన్ కాదు కానీ మేడం, చాలా అంటే ఒక ఇన్స్పైరింగ్ స్టోరీని తీసుకున్నారు చక్కగా. దాని ప్రెజెంటేషన్ కూడా చాలా బాగుంది, అందరూ బాగా చెప్పారు. యాక్చువల్లీ అది రియల్ లైఫ్ లో జరుగుతుందే సార్. ఎస్ మేడం, కొన్ని చూస్తుంటే కూడా నిజంగా, అంటే మేము కోర్స్ లో కూడా
చాలా ఫేస్ చేస్తున్నాం సార్. ఓల్డ్ ఏజ్ మదర్ వాళ్ళని అవును, పట్టించుకోకుండా 1 రూపీ కూడా ఇవ్వకుండా ఆస్తులు రాయించేసుకుని వాళ్ళతో దారుణంగా. అవును, చాలా సఫర్ అవుతున్నారు. అంటే అది అది ఒక యాక్ట్ కింద తీసుకొచ్చి నేను చెప్పొచ్చు. బట్ అది ఒక యాక్ట్ గురించి సెక్షన్ల గురించి చెప్పాను అనుకోండి, చట్టాలు ఏమి ఏదో ఉపయోగపడాలండి. చట్టాల గురించి చెప్పినట్టు ఒక లాయర్ గారు వచ్చి చట్టాల గురించి చెప్పేశారు వెళ్ళిపోయారు అన్నట్టు ఉంటది. బట్ ఒక కథ ద్వారా చెబితేనే అందరికీ అర్థమవుతుంది. ఒక తల్లి బాధ ఎంత ఉంటుందంటే, బిడ్డ తిన్నాడా లేదా అంటే మంచం మీద పడుకుని కూడా ఎన్ని నిమిషాల్లో తిని లేచాడో పడుకున్నట్టు నటిస్తూ కూడా తల్లి గమనిస్తుంది. అంత ఎస్ మేడం. అంత పౌరుండు తల్లిని మించిన వాళ్ళు ఎవరు లేరు. తల్లి తర్వాత ఎవరైనా సరే. అందుకనే మన దేశంలో కూడా ముందు మాతృదేవో భవ అనే చెప్పి స్టార్ట్ చేస్తారు. సో అందుకని నాకు అవును, ఎందుకో ఎస్. దీని గురించి ఈ రకంగా చెప్తే కనెక్ట్ అవుతారు, సెక్షన్స్ గురించి చెప్తే కనెక్ట్ అవ్వరు అని చెప్పి నాకు అనిపించింది. అది ఎలా అనిపించింది అనేది ఒకసారి మీకు వాయిస్ అది క్లారిటీ ఉందా, నేను చెప్పే దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, లేకపోతే ఏం లేదు ఎక్కడైనా మేడం, చాలా డిస్టర్బెన్స్ బాగుంది, వచ్చినాయా? చాలా బాగుంది. బట్ ఆ కంటిన్యూటీ కొంచెం కొంచెం ఆ, ఆ. కన్ఫ్యూజ్ అయింది. రెండోది ఏంటంటే అంటే ఒకటి అదే 2 గుర్తుపెట్టుకోవాలి. minutes టైం కదా, అంటే యా, అడ్జస్ట్ యా, అవుతుందా లేదా అనేది ఎస్, ఎస్. కొంచెం చిన్న ఇంకొకటి భావన. ఏంటంటే అంటే కొంచెం నేను ఓపెన్ గా చెప్తాను. అంటే అప్రిషియేట్ ఆ, అందరు చేయాలి, డెఫినెట్ చేస్తాను. బట్ నేను సిన్సియర్ గా ట్రైనర్స్ కావాలని కోరుకుంటాను కాబట్టి చెప్తాను. ట్రైనర్ చెప్పండి. ఎప్పుడు కూడా ఇన్స్పైర్ అవ్వకూడదు, ఇన్స్పైర్ చేయాలి. ఓకే, గమనించారా గ్యాప్, డిఫరెన్స్ అర్థమైంది, గమనించారా? ట్రైనర్ అర్థమైంది. ఎప్పుడు తను ఇన్స్పైర్ అవ్వకూడదు. అంటే మీరు ఇన్సిడెంట్ ద్వారా మీరు ఇన్స్పైర్ అయ్యొచ్చు, బట్ మీరు మాట్లాడేటప్పుడు మీరు ఇన్స్పైర్ అవ్వకూడదు, ఎదుటి వాళ్ళు ఓకే, ఇన్స్పైర్ చేయాలి. ఓకే, సో ఆ బ్యాలెన్స్ ఇది కొంచెం మెయింటైన్ చేసి చాలు. ఓకే, అద్భుతంగా ఉంది, ఓకే, చాలా బాగుంది. ఓకే. అంతే. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సూరిబాబు గారు, మీరు కూడా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే మన మెంటర్స్ కూడా ఇస్తారు ఇంకా. సార్ అన్మ్యూట్ చేసుకోవాలి సూరిబాబు గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ సార్ అందరికి. ఇక నేను 7 రోజుల నుంచి నేను చాలా నేర్చుకున్నాను, అలాగే ముందు ముందు నేర్చుకుంటానని. ప్లస్ నేను ఏంటంటే దీంట్లో చేరడానికి కారణం తెలుసు, మీరు ప్రోత్సాహం జాయిన్ అయిన ట్రైనర్ అవ్వాలని కోరుకుని బలంగా. అందుకు మీరు అందరూ ఉన్నారు కాబట్టి నాకు ధైర్యం ఉంది. నేను ఏదైనా చిన్న చిన్న మిస్టేక్ కరెక్షన్ మీరు చెప్తే నేను సరి చేసుకుని ముందుకు వెళ్ళి ట్రైనర్ అవ్వాలని నాకు చాలా బలంగా ఉంది. అందుకు మీ సపోర్ట్ అందరికి కావాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. డెఫినెట్ గా అవుతారు సార్, మీరు ట్రైనరు డెఫినెట్ గా అవుతారు. మీరు ఇన్సూరెన్స్ అడ్వైజరా? అవును సార్. ఓకే, అర్థమైంది. నాకు సేవింగ్స్ గురించి తీసుకోగానే నాకు అర్థమైపోయింది. ట్రైనర్ డెఫినెట్ గా అవుతారు. మీరు డాక్టర్ ప్రవీణ్ గారిని, డాక్టర్ శోభారాణి గారిని పట్టుకొని గట్టిగా పట్టుకొని వెళ్తే అవును సార్. డెఫినెట్ గా ట్రైనర్ అయిపోతారు. ఇప్పుడు మీరు 5-6 రోజుల్లో కదా సార్, ఇంకా మీరు టోటల్ ఈ ట్రైనింగ్స్ అయ్యేటప్పటికి ఇంకా మీరు పాలిష్ అయిపోతారు. మీకే ఓకే సార్. అర్థమైపోద్ది, ఆ డిఫరెన్స్ మీకు అర్థమైపోద్ది పూర్తిగా. అంటే ఇది యాక్చువల్గా ఒపీనియన్ చెప్పడానికి కూడా ఇది ఎర్లీ స్టేజ్. ఇంకొక 1 వీక్ 10 డేస్ తర్వాత అయితే మీరు మాట్లాడే దాని మీద ఒపీనియన్ చెప్పొచ్చు. ఇట్ ఇస్ ఎర్లీ స్టేజ్ గ్రూప్ డిస్కషన్ కాబట్టి ఇప్పటి వరకు ఇది ఎక్సలెంట్. అందరూ, మీరే కాదు అందరూ మాట్లాడింది కూడా ఎక్సలెంట్. అవును బట్ సార్. కాకపోతే చిన్న చిన్నవి కరెక్షన్ చెప్పాలి కాబట్టి నేను చెప్పాను అంతే. వెరీ గుడ్ అండి, ఎక్సలెంట్. థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, పరమేష్ గారు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? Yeah. First and foremostly, congratulations to all the 245 batchmates, బికాస్ మీ అందరూ ఫస్ట్ స్టెప్ ఏదైతే ఇన్ని రోజులు నేర్చుకున్నది అమలు చేస్తారో దానికి కంగ్రాచులేషన్స్. మిస్టేక్స్ అనేవి మన లెర్నింగ్ స్టోన్స్. రీసెంట్గా పాపులర్ అవుతున్న నాని గారి డైలాగ్ కూడా మనం దీనికి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. లైక్ మన మిస్టేక్స్ మనకి తెలుస్తున్నప్పుడు వాటిల్నే మనం స్టెప్పింగ్ స్టోన్స్గా పెట్టుకుంటూ ముందుకు వెళ్దాం. సో యాజ్ కొల్లూరు సార్ చెప్పినట్టు, లేదంటే ప్రవీణ్ సార్ చెప్పినట్టు, దెర్ ఈస్ అ లాంగ్ జర్నీ. మీరు ఇప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు ఇంటరప్ట్, బట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఆల్. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ ఉన్నది, బట్ ఆల్ ఆర్ ఓవర్గా తీసుకుంటే యూ హ్యావ్ గివెన్ యువర్ బెస్ట్. ఆ బెస్ట్ మీరు సాటిస్ఫై అయ్యారా లేదా అనేది సెల్ఫ్ చెక్ చేసుకోండి. యూ విల్ బి రాక్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ ఈవెంట్కి వీ విల్ అంటే యాజ్ అ మెంటర్స్గా కానీ లేదంటే మేము ఏదైతే చూసామో వీ విల్ గైడ్ విత్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. పవన్ కళ్యాణ్ గారు. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్ అందరికి.
కంగ్రాచులేషన్స్ ఆల్, చాలా బాగా ప్రజెంట్ చేశారు. మీ ఫస్ట్ అవుట్పుట్ యాక్టివిటీని మంచిగా ఈ 7 days లో మీరు ఏదైతే నేర్చుకున్నారో దాన్ని వండర్ఫుల్ గా ప్రజెంట్ చేశారు. చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, అవి మనం ముందు ముందు రాబోయే రోజుల్లో కరెక్ట్ చేసుకొని నెక్స్ట్ అవుట్పుట్ యాక్టివిటీని మంచిగా రాక్ చేద్దాం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీరు ప్రజెంట్ చేస్తున్నారు, కాకపోతే ఆ టాపిక్ మీరు ఓన్ చేసుకొని చెప్తే బాగుంటుంది. అంటే టాపిక్ రాసుకొని చూసి చెప్పకుండా దాన్ని ఓన్ చేసుకొని చెప్పగలిగినప్పుడే దాని అవుట్పుట్ అనేది మంచిగా వస్తుంది. దానికోసం మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే ఇంకా మీ ప్రెజెంటేషన్ అద్భుతంగా ఉంటుంది. అండ్ మిగతా వాళ్ళందరూ బాగా చెప్పారు. అందరూ మోస్ట్లీ చూసి చెప్పారు. కొంతమంది ఆ చూసి చెప్పిన వాళ్ళు దాన్ని జస్ట్ మాడిఫై చేసుకొని మీరు ఏదైతే టాపిక్ చెప్పాలనుకున్నారో ఆ టాపిక్ జస్ట్ ఓన్ చేసుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్ గా మీలోంచి స్పీకర్ కానీ ట్రైనర్ కానీ బయటకు వచ్చేసి ఆ అవుట్పుట్ అనేది వండర్ఫుల్ గా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. సుబాని సార్. Yeah, happy evening, sir. Happy evening to all. And yeah, it was very happy and చాలా వండర్ఫుల్ గా, చాలా ఎక్సలెంట్ గా ప్రతి ఒక్కరు చాలా బాగా చెప్పారు. ఇట్స్ బీయింగ్ ఏ ఫస్ట్ యాక్టివిటీ అయినా కానీ మీ ఈ 1 week లో మీరు నేర్చుకున్నది అండ్ మీ యొక్క ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అన్నింటినీ కలిపి మీ వే ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది చాలా వండర్ఫుల్ గా ఉంది. అండ్ ఫస్ట్ యాక్టివిటీలోనే అండ్ లైక్ దెర్ ఆర్ అరౌండ్ 13 పార్టిసిపెంట్స్ పార్టిసిపేట్ చేశారు. 8:26 కి మన సెషన్ స్టార్ట్ అయింది, అంటే పార్టిసిపేషన్ స్టార్ట్ చేశారు అండ్ 9:01 కి కంప్లీట్ చేశారు. అంటే అరౌండ్ 13 పార్టిసిపెంట్స్, అంటే ఈచ్ పార్టిసిపెంట్ కి 2 minutes, అంటే 26 minutes లో అయిపోవాల్సింది 36 minutes లో కంప్లీట్ అయింది. అరౌండ్ 3-4 minutes మధ్యలో వేస్ట్ అయింది, అంటే 26 minutes అరౌండ్ 31 minutes లో కంప్లీట్ అయింది. ఇట్స్ అంటే నేను ఇంపాక్ట్ నుంచి అసోసియేట్ అయిన అన్ని బ్యాచెస్ తో కలిపి చూసుకుంటే దిస్ ఇస్ ద వండర్ఫుల్ ఎగ్జిక్యూషన్ అనమాట. ద ఎక్సలెంట్ 13 పార్టిసిపెంట్స్ ఇంత టైంలోనే పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేశారు. అండ్ ద కనెక్టివిటీ ఫ్రమ్ 1 to 1, ఒకరి తర్వాత ఒకరు, అండ్ అలర్ట్నెస్, నా నెంబర్ ఎప్పుడు వస్తుంది, నా నెంబర్, ప్రతి ఒక్కరు చాలా అలర్ట్ గా ఉంటాం. And the coordination అనమాట ఫ్రమ్ group to the group. And it's a wonderful sequence. Thank you so much and all the very best for the next group activity. And be connect with your group members అనమాట. అప్పుడు మాత్రమే మనం నెక్స్ట్ గ్రూప్ యాక్టివిటీ అయితే చేయగలం. థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ సార్. యా, థ్యాంక్ యూ సార్. యా, అదేనండి, అందరూ చెప్పారు కదా, చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు. ఈ రోజు అసలు ఫస్ట్ ప్రజెంటేషన్ గా అయితే మాత్రం లేదు, ఇది బాగా ఎక్స్పీరియన్స్ అయ్యి, అంటే మీ ఆల్రెడీ మీ ప్రొఫెషనల్స్ లో ఎవరికి వాళ్ళు బిజీ అయ్యి కూడా మీరు కొంత టైం కేటాయించి ప్రిపేర్ అయ్యి చెప్పటం అనేది రియల్లీ అప్రైజర్. అండ్ నెక్స్ట్ యాక్టివిటీకి అందరూ రెడీ అవుతారని అనుకుంటున్నాము. సో అగైన్ టాపిక్ సెలెక్ట్ చేసుకుని మీ టీం మెంబర్స్ అందరితో ఇంటరాక్ట్ అయ్యి మీ మెంటర్ని పట్టుకొని ప్రజెంట్ చేయండి యాజ్ మెనీ టైమ్స్ యాజ్ పాసిబుల్. మీరు ప్రాక్టీస్ చేస్తేనే పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయగలరు. ఏముంది నాకు అన్ని తెలుసు అని ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే వద్దు. ఎంత సీనియర్ మోస్ట్ ట్రైనర్ అయినా సరే 100th ప్రెజెంటేషన్ ఆర్ 1000th ప్రెజెంటేషన్ అయినా సరే ప్రిపేర్ అయ్యే వెళ్తారు. ప్రిపేర్ అయితేనే మనం ఎఫెక్టివ్ గా ప్రజెంట్ చేయగలుగుతాం. సో దయచేసి ఈ ఇన్పుట్స్ అన్ని పాజిటివ్ గా తీసుకుని ఫర్దర్ యాక్టివిటీస్ కి రెడీ అవుతారని ఆశిస్తున్నాం. అండ్ రేపు ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి, లేదంటే ఈరోజు మనం సెషన్ క్లోజ్ చేసుకున్నాం. రేపు మరో అద్భుతమైన టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. సో టిల్ దెన్ అందరూ దయచేసి ఒకసారి అన్మ్యూట్ చేసుకుని మన ఇంపాక్ట్ నినాదంతో జై హింద్ జై భారత్ వందే మాతరం అని ఈరోజు సెషన్ క్లోజ్ చేసుకుందాం. జై హింద్, జై హింద్, జై భారత్, వందే మాతరం.